గైస్ నేను టోక్యో రివెంజర్స్ ఫస్ట్ సీజన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక సింగిల్ వీడియోలో. దాన్ని మర్చిపోకుండా అందరూ చూడండి. ఏం కావాల్సిన లేకుండా మన వీడియోని మొదలు పెడదామా గాయస్. స్టార్టింగ్ న్యూస్లో చెప్తా ఉంటారు మన తక్కిమిచ్చే ఆడ కూర్చొని చిప్స్ తింటా ఉంటారు. న్యూస్ చూస్తుంటారు ఎక్కడ యాక్సిడెంట్ అయిన విషయం అని చెప్పి చూస్తూ ఉంటారు. ఆడ సరిగ్గా చూస్తూ ఉంటే యాక్సిడెంట్ అనేది అర్థం కాకుండా చూస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ యాక్సిడెంట్ అయిపోయి ఉంటుంది. ఏనాటది అని చెప్పి చెప్తుంటే ఎరా ఇంకా నువ్వు ఫీజు కట్టవా అని చెప్పి అడుగుతూ ఉంటే కొంచెం మన వాళ్ళ ఫ్రెండ్స్తో అంతా తిరుగుతూ వెళ్తూ ఉంటారు. చూస్తే ట్రైన్లో వెళ్ళి వేరే చోటికి వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ట్రైన్ టికెట్కి వచ్చి ఉంటారు. అక్కడ ఎమోనోటో ట్రైన్ స్టేషన్ దగ్గర ఉంటారు. అక్కడ చూసి దాన్ని ఆలోచిస్తుంటే ఎవరో దాన్ని అక్కడి నుంచి తోసేస్తుంటారు ట్రైన్లో. అక్కడ చూస్తే మనోడికి ట్రైన్ గుట్టేస్తూ ఉండేది, తన ఫ్రెండ్ గుర్తొస్తూ ఉండేది. తన పాస్ట్లోకి వచ్చేస్తాడు. తన మెమరీ మొత్తం ఒకసారిగా ఫ్లాష్ అవుట్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మన టకించే గారికి. తన స్కూల్ డేస్ ప్లస్ తన అన్ని చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే తన కాళ్ళు తన చేతులు మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చిన్నపిల్లల ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటారు. తను చూసి తగ్గించే ఏం అర్థం కావట్లేదు. స్టైల్గా బటన్లో పరిగెడుకుని వెళ్ళి తన ఫేస్ని చూస్తే మొత్తం చిన్నపిల్లడు అయిపోయినట్లు ఉంటాడు. 12 years పిల్లడు అయిపోయి ఉంటాడు. తను 2005కి టైం ట్రావెల్ చేసేస్తుంటాడు. కాబట్టి తను ఇప్పుడు ఒక హై స్కూలర్. ఇక్కడ చూస్తూ ఉంటే తక్కిమిచ్చికి ఏమన్నా అందరూ లంచ్ చేసేదానికి బయటకు వచ్చి ఉంటారు. అన్న లంచ్ చేస్తూ ఉంటే ఏంటి తక్కిమిచ్చి ఎలా ఉన్నావు అని చెప్పి ఇలానే మాట్లాడుతూ ఉంటే నువ్వు బాగానే స్కోర్ చేసావు ప్లస్ ఇలా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నాకు అతనికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే తను ఇప్పుడు 28 years ఉన్న తక్కిమిచ్చి 12 years తక్కిమిచ్చి ఇలా మడిపోతే ఏం అర్థం అవుతుంది చెప్పండి. తన విషయం మాట్లాడుతూ ఉంటే తన ఫైట్లు అని చెప్పేవి కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంకా ఏం తినవా అని చెప్పి మాట్లాడుతున్నా తింటున్నా అని చెప్పి మనోడు తింటూ ఉంటాడు. కొద్దిసేపు తగ్గిమించే కాదు చాలా వరకు మారిపోయినట్టున్నాడు అని చెప్పి అనుకుంటే తగ్గిమించి ఎలా టైం ట్రావెల్ చేస్తారో అర్థం కావట్లేదు. అంటే మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కొద్దిస్తే మనోడు ఫ్రెండ్స్ అందరూ ఒక పిల్లల్ని బులీ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమో అర్థం కావట్లేదు తగ్గిమించికి అసలు ఈ రోజు కూడా అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తుంటే నేను టైం ట్రావెల్ చేశాను అండ్ ఈ ప్లేస్ నేను ఎక్కడో చూసినట్టు ఉందని చెప్పి తక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే ఆ గ్యాంగ్ వచ్చి మమ్మల్ని కొట్టిందని చెప్తుంటే వచ్చేసారు ఆ గ్యాంగ్ అని చెప్పి తగ్గిమించి అని తిరిగితే ఒక గ్యాంగ్ మొత్తం వాళ్ళ ముందు ఉంటుంది. అక్కడ చూస్తుంటే పిల్లలు వచ్చేసారా సరే కానీ ఫైట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి మీరు అట్లా ఫైట్ చేయకూడదు అని చెప్పి అడుస్తుంటే పిల్లడు చూసా ఏం మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి తనకు పోయి కొట్టాలని చెప్పి అనుకుంటా ఉంటే నేను వెళ్ళి జ్యూస్ తాగేసి వస్తాను. తగ్గించే అసలు ఏం చేయాలనుకుంటున్నావు తగ్గించి ఏమంటాడు ఇంకొమ్మ నిలబడి ఉంటాడు. పిల్లలు నన్ను కొట్టించుకుంటా ఉంటాడు. తగ్గించి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తుంటాడు. సారీ అని చెప్పి అడుస్తూ ఉంటాడు. మేము కుక్కను అని చెప్పి అక్కడ అడుస్తుంటే తగ్గించి గడ్డ పడలేదు. తన దగ్గర నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. సో ఏం అర్థం కాకుండా పడిపోయి ఉంటాడు. తన దగ్గర ఎప్పుడు పనులు చేయించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన పాస్ట్ మొత్తం గుర్తొచ్చి ఉంటుంది. తన మొత్తం అర్థం చేసి ఒక తగ్గించే మొత్తం అయిపోయింది, మొత్తం ఇలాగే జరగబోతుంది మళ్ళీ నా వల్ల కాదు అని చెప్పి తగ్గించి ఆడుస్తుంటాడు. అక్కడికి హినాట వాయిస్ గుర్తొస్తుంది. హినాట యాక్సిడెంట్ అయింది, తను ఎట్లా మార్చాలి నేను అని చెప్పి మన తగ్గించి అనుకుంటా వెళ్తూ ఉంటాడు. తన యాక్సిడెంట్లో నేను వెళ్ళే చోటుకి వెళ్ళేసి వస్తాను ఇప్పుడు ఇటుకుంటా హినాట హౌస్కి వెళ్తూ ఉంటాడు. అదే తన లవర్. అప్పుడే బెల్ కొడితే హినాట బయటకు వచ్చి ఏంటో తగ్గించి మళ్ళీ ఫైట్ చేసి వచ్చావా అని చెప్పి అడుగుతుంటే ఎందుకు నీకు డబ్బులు ఉన్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మనోడు హినాటాని చూసి మళ్ళీ ఏడు చేస్తూ ఉంటాడు. హినాట ఏం లేదు హినాట అని చెప్పి మళ్ళీ కామ్ అయిపోతూ ఉంటాడు. హినాట దాని దగ్గరికి వచ్చి ఏం అవ్వలేదు కదా, చూడు నీకు ఫేస్కి అట్లా తగిలి ఉండవు, నువ్వు ఎప్పుడు గొడవలకి వెళ్తూ ఉంటావు, నా మాటలు ఎప్పుడు వినవు కదా అని చెప్పి సరే నేను వెళ్తా హినాట అని చెప్పి వెళ్తూ ఉంటాడు. మనోడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎవరు పిల్లోని బులీ చేస్తూ ఉంటాడు. ఏరా పిల్లోని బులీ చేస్తున్నాడా అని చెప్పి వాళ్ళని పోయి కొట్టేస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే వాడు వచ్చి బాటిల్ ఎట్టు కొడదాం అని చెప్పి చూపించేది అంత వెళ్ళిపోయి అంటాడు. ఏమైనా చెప్తుంటే దాన్ని పడే అని చెప్పి చెప్తుంటే మనోడు కూడా పడేసి పక్కన పెట్టుంటాడు. దాన్ని చూస్తుంటే మన హినంట వాళ్ళ తమ్ముడు నరుటో ఇక్కడ చూస్తుంటే మన నరుతో మాట్లాడుతుంటాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి నీ ఫైటింగ్ సీన్స్ నేను బాగా నచ్చాయి అని చెప్పి మాట్లాడుతుంది. నేను నీకేం చెప్పానంట ఫైటింగ్ సీన్స్ అంటే చెప్పమన్నా ప్లీజ్ అని చెప్తుంటే సరే ఎప్పుడుతో ఫైట్ చేయబాక అని చెప్పి చెప్తూ ఉంటారు. తండ్రి ఇక్కడ చూస్తుంటే హినాట వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతూ ఉంటాడు. అలా అని చెప్పి స్టడీస్ ఎలా ఉన్నా చెప్పి మీ అక్క ఎలా ఉన్నా చెప్పి మా అక్క గురించి నువ్వు దేనికి మాట్లాడుతావు అని చెప్పి మనోడు కోపడతా ఉంటాడు. అలాగే నువ్వు మీ అక్కతో బాగా చూడు ఉండాలి, అలాగే మీ అక్కను నువ్వు కాపాడాలి, ఎందుకంటే నేను మీ అక్కని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నాను. మీ అక్క నీ ఎంతలో ఇష్టపడుతున్నాను తెలియదు, నేను మీ అక్క చనిపోయింది తను కలిసినానికి మళ్ళీ పాస్ట్ టైం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాను నేను అని చెప్తుంటే అవునా అని చెప్పి మనోడు అడుగుతూ ఉంటాడు. అలాగే ఖచ్చితంగా నువ్వు మీ అక్కని కాపాడుతావు అని చెప్పి నాకు మాటి, అలాగే నువ్వు కూడా చనిపోతావు July 1st 2017 డేట్ని గుర్తుపెట్టుకో, నువ్వు చాలా కష్టపడాలి. అలాగే ఇదంతా నాకు తెలుస్తుంది ఏంటంటే నేను మీ అక్కని జాగ్రత్తగా ఉంచుకుంటూ అని చెప్పి నేను అనుకుంటే నిజం చెప్పాలంటే మీ అక్క అంటే నాకు చాలా ఇష్టం అనే విషయం కూడా చెప్తుంటాడు. సరే నువ్వు పని చేస్తావు కదా నరుటో అని చెప్పి సరే చేస్తాను సార్ మళ్ళీ మనోడు ఫ్యూచర్లో వచ్చి లేసేస్తుంటాడు. తన ప్రెసెంట్లో ఇక్కడ చూస్తే ఒక ఆఫీసర్ వచ్చిన ట్రైన్కైనా పడిపోయాను, నువ్వు ఎవడో కాపాడాడు, తను చూస్తే 4 days అట్లా లేసినట్టు కనపడతాడు. దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే అసలు ఏమైంది నేనేం చేయను ఇప్పుడు నా బాడీ నార్మల్ అయిపోయిందని చెప్పి మాట్లాడుతుంటే నేను మాట్లాడతాను చెప్తే మాట్లాడాను సార్ చెప్తే ఓ
నువ్వు నేను నరుటోని మర్చిపోయినట్టున్నావు. మన పాస్ట్‌లో కలిసి మాట్లాడాం. నువ్వు దానివల్ల ఫ్యూచర్‌ని మార్చేసావు. అలా నేను పట్టుకున్నాను. అలా నేను ఇదంతా చేశాను. దాంట్లో నేను మా అక్కని కాపాడడానికి ట్రై చేస్తే కాపాడలేకపోయాను. నువ్వు చెప్పిన వల్లే ఇదంతా చేశాను. కానీ ఇక్కడ చూస్తుంటే చాలా విచిత్రంగా జరుగుతా ఉంది. ఎందుకంటే నేను ఫ్యూచర్‌కి మార్చినా గానీ మా అక్కని కాపాడలేకపోయాను. అసలు నాకేం అర్థం కాలేదు. అందుకే నేను నీ సహాయం తీసుకోవాలని చెప్పి అనుకున్నాను. కనపడి చూస్తున్నాను కింద పడిపోయాను. అయినా నేనేం చేయగలనని చెప్పి చెప్తా ఉంటే సీన్ కటౌట్‌ని వాళ్ళందరికీ అసలా ఇన్సిడెంట్‌లో జరిగిన ఎవరెవరు అసలు ఏమైందని చెప్పి ప్రతి ఒక్క రికార్డ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. దాని గురించి నీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పాస్ట్‌కెళ్ళు దాని గురించి మాట్లాడని చెప్పి చెప్తా ఉంటే మనోడికి నిద్ర వస్తాన్నా గానీ మన నరుటో దాన్ని బాగా చెయ్యి, కనిపెట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే అసలు అక్కడ ఏం జరిగింది స్టోరీ విషయం మొత్తం తెలుసుకొని అక్కడ ఏం చేయాలని చెప్పి అర్థం చేసుకుంటారు హినాట ఏం జరిగిందని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఒక స్ట్రెయిట్‌గా ఒక యాక్షన్ చేద్దాం వల్ల హినాట అక్కడికక్కడ స్పాట్ డెడ్ అయిపోయింది. దానివల్ల హినాటకి రూపు అక్కడ చనిపోయిన విషయం కూడా చెప్తూ ఉంటాడు. దాంతో పాటు ఇంకొంతమంది కూడా చనిపోయిన విషయం కూడా చెప్తూ ఉంటాడు నరుటో. అలా చూస్తే మనం పాస్ట్‌కెళ్ళి ఆ గ్యాంగ్‌ని మారిస్తే చాలు. మన హినాట కూడా బతికేస్తుంది. అలాగే ఇప్పుడు నేను పోలీస్ వల్ల దాన్ని మార్చలేను అని చెప్పి కూడా విషయం చెప్తూ ఉంటారు. అలాగే నువ్వు చెప్పడం వల్ల మేము ఇలాంటి అంటాం పోలీస్‌గా మారాను అనే విషయం కూడా చెప్తూ ఉంటారు మన నరుటో. చూస్తుంది సరే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తానులే అనే విషయం చెప్తూ ఉంటారు. నువ్వు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి తగ్గించి అని చెప్తుంటే ఖచ్చితంగా తీసుకుంటా. నువ్వు పాస్ట్‌లో నాకు ఆ విషయం చెప్పడం వల్లే ఇదంతా మారింది. లేకపోతే అసలు జరిగేది కాదు అని చెప్పి విషయం కూడా చెప్తుంటే ఆహా! నాకు తెలుసు. నేను ఖచ్చితంగా మా అక్కని కాపాడాలనుకుంటున్నా అని చెప్పి అరిచి మరీ చెప్తూ ఉంటారు. చూస్తే హినాట ఖచ్చితంగా నేను కాపాడతానక్క. అలాగే ఆ టోమన్ గ్యాంగ్‌ని కూడా నాశనం చేస్తాను. ఆ విషయం కూడా చెప్తుంటారు. టోమన్ గ్యాంగ్‌లో ఉన్నవాడు చాలా పవర్‌ఫుల్ దాని కింద ఉన్నవాడు వీళ్ళ విషయాలని చెప్పి కొన్ని విషయాలన్నీ చెప్తుంటారు తాకిమిచ్చికి. ఇలా చూస్తుంటే తాకిమిచ్చికి ఈళ్ళంటే చాలా లాగా ఉన్నాడు కదా! అని చెప్పి చెప్తుంటారు. సరే మన పాస్ట్‌కెళ్ళాలి నేను. ఆ విషయం కూడా చెప్తా ఉంటాడు. నేను షేక్ హ్యాండ్ చేసుకోవడం వల్ల నేను ఇప్పుడు ఫ్యూచర్ వచ్చాను కదా! అటైతే మనిద్దరం మళ్ళీ షేక్ హ్యాండ్ చేసుకుంటే పాస్ట్‌కెళ్తానని చెప్పి చెప్తుంటే అది నిజమే. అలా చేసి నువ్వు పాస్ట్‌ని మార్చొచ్చు. అలా చేస్తుంటే మనం ఖచ్చితంగా ఫ్యూచర్‌తో మా అక్కని కాపాడొచ్చు కదా! అని చెప్పి నడుతూ చెప్తూ ఉంటాడు. ఆ! సరే అయితే మనం దాన్ని కానిద్దాం నడుతూ కానీ అయితే భవిష్యత్తుని తిరగరాద్దాం మనిద్దరం కలిసి అని చెప్పి చెప్తుంటే సరే అని చెప్పి ఇద్దరు షేక్ హ్యాండ్ చేసుకుంటారు. సీన్ కట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనోడు తగ్గించి ఎవరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూస్తే తను ఫోన్ చేసి డేట్ ఓపెన్ చేస్తే ఒకరోజు మారిపోయి ఉంటది. ఏందిరా రేయ్! ఈడ ఫైటింగ్ చేసే రోజురా రేయ్! ఫైట్ చేయండి అని అరుస్తుంటే సీన్ కటౌట్‌ని. వాళ్ళందరూ ఫైట్ చేద్దాం వల్ల ఇలా జరిగిందనే విషయం కూడా తెచ్చుకుంటా ఉంటాడు. ఇక్కడున్న గ్యాంగ్ లీడర్ అప్పుడే చెప్తూ ఉంటాడు. నీ వల్ల నా డబ్బులు మొత్తం నాశనం చేసుకున్నాను. ఇదంతా నీ వల్ల జరిగింది తగ్గించే మళ్ళీ ఇప్పుడు నేను నాశనంగా చేయాలనుకుంటున్నా. నీ వల్ల నాకు రూపాయి కూడా రాలేదు అనే విషయం చెప్తూ తగ్గించని వాళ్ళ గ్యాంగ్‌లో ఉన్న వ్యక్తి కొడతా ఉంటాడు. అప్పుడే తగ్గించకి అర్థమవుతుంది. ఇదంతా నా వల్లే జరుగుతుంది. నేను ఇక్కడ అసలు రాకుండా ఉండాల్సింది. అసలు వీళ్ళకి గులాం లాంటోడిని నేను దేనికి పనికిరాను. ఎలా నేను ఆ టమన్ గ్యాంగ్‌ని ఎలా కలవాలి? అప్పుడే మళ్ళీ వాళ్ళని అడిగి మీరు ఆ టమన్ గ్యాంగ్‌లోనే కదా పనిచేసేది. నాకు ఆ లీడర్స్ దగ్గరికి తీసుకొని పోతారా అని చెప్పి చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నావురా? మా గ్యాంగ్ లీడర్‌తో ఏంట్రా మాట్లాడేది అనిపిస్తుంది చెప్పి కొడతా ఉంటాడు. ఇంకోసారి దాని గురించి మాట్లాడబాక అని చెప్పి చెప్తూ తన లెగ్స్ అనేవి మట్టంట కొట్టేస్తుంటాడు. తకిమిచ్చి చెప్తా ఉంటాను. మళ్ళీ దాని గురించి మాట్లాడావంటే నీ 2 కళ్ళు పీకుతో పోతా నా కొడకా అని చెప్తుంటే, సరే అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే చాంట్ వాళ్ళంత పిల్లోడు అని చెప్పి మాట్లాడుతుంటే హై స్కూల్‌లో కాదు అని చెప్తుంటే, నేను ఎలా ఇలా టమన్ గ్యాంగ్ లీడర్‌ని కలవాలి. ఎలా ఫ్యూచర్‌ని మార్చాలి. నాకేం అర్థం కావట్లేదు. నేను భవిష్యత్తుకెళ్ళిపోవాల్సింది. నేను ఇప్పుడు భవిష్యత్తుకెళ్ళాలంటే నరుతో దగ్గర హ్యాండ్ షేక్ చేసుకుంటే నేను ఖచ్చితంగా వెళ్ళగలను అని చెప్పేసి తెచ్చుకొని హినాట వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే దగ్గరుంటే హినాట తను వచ్చి "ఏరా మళ్ళీ గొడవ పడ్డా" అని చెప్తే "సారీ హినాట" అని చెప్తుంటే, "అయినా నువ్వు ఎందుకు రోజు గొడవ పడతా" అని చెప్తే, "అది నాకు అలవాట్లే" అని చెప్పి చెప్తుంది. "సరే ఇంటికి రా నీకు నేను బ్యాండేజ్ చేస్తా" అంటే అని చెప్తుంటే, "అయినా నువ్వు చాలా మంచోడివి ఎప్పుడు ఫైట్ చేస్తుంటావు. నువ్వు నన్ను కాపాడతావు అని కూడా మాట ఇచ్చావు" అని చెప్పేసి చెప్తుంది. మళ్ళీ ఆ మాట కూడా చెప్తూ ఉంటాడు. "నువ్వు చాలా మంచోడివి హినారు తకిమిచ్చి" అని చెప్పి చెప్తుంటే, అలాగే నువ్వు కూడా మంచితనం అని చెప్తాను. ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటాడు. చాలా చాలా ఫ్రెండ్లీగా మన తక్కిమిచ్చే తనతో చాలా హ్యాపీగా మాట్లాడుతా ఉంటాడు. తన బాధలు మొత్తం మర్చిపోయి, సరే నేను వెళ్తా అని చెప్పి మనోడు కూడా వెళ్ళిపోతా ఉంటాడు. మన హినాట కూడా మనల్ని చూస్తా ఉంటుంది. దాన్ని చూసి మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మళ్ళీ సీన్ కట్ అవుతుంది. అప్పుడే ఇక్కడ చూస్తూ ఉంటే ఒక గ్యాంగ్ లీడర్‌ని ఎలా కలవాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. అలాగే వీళ్ళందరూ వాళ్ళతో ఫైట్ చేసిన విషయం అన్నీ చెప్తూ ఉంటారు. తక్కిమిచ్చి చాలా గట్టిగానే ఫైట్ చేశారని చెప్పి విషయం మన కోసం మనం ఫైట్ చేశారన్న విషయం కూడా చెప్తా ఉంటే వాళ్ళు "నువ్వు నన్ను ఫైట్ చేసావు. నువ్వు నన్ను చంపావు" అని చెప్పి విషయం కూడా పెట్టి ఒక విషయం చెప్తూ ఉంటారు. అయినా మనం అక్కడ ఏం చేయలేకపోయాం. మనం దేనికి పనికిరాం కదా! ఆ విషయం చెప్పి మన హక్కు మాట్లాడుతా ఉంటారు. అయినా మనం ఏం చేయాలని చెప్తుంది. "నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి తకిమిచ్చే. నీ వల్లే మనం కలిసున్నాం" అని చెప్పి చెప్తూ ఉంటారు. దాంట్లో చెప్తా ఉంటే ఏదైనా చేసి మనం దాన్ని మార్చాలి టమన్ గ్యాంగ్‌ని కలవాలి. అలాగే చెప్తూ ఉంటారు. దాంట్లో సీన్ కట్ అవుతుంది. అందరూ ఫైట్ అరే దగ్గరికి వెళ్తా ఉంటారు. ఇప్పటికి ఇద్దరు వస్తారు ఫైట్ జరగబోతా ఉంటది. ఇక్కడ చూస్తుంటే తకిమిచ్చి వాళ్ళ ఫ్రెండ్‌గా ఉంటాడు. "ఆపండి నేను ఇక్కడ ఫైట్ చేస్తాను" అని చెప్పి తకిమిచ్చి అరిచి మరి చెప్తూ ఉంటాడు. "ఏం పిల్లలారా నాతో గొడవ పడాలనుకుంటున్నారా?" అని చెప్పి నవ్వుతూ ఏదో స్టైల్ కొడుతూ వస్తూ ఉంటారు తకిమిచ్చి. దాన్ని చూసి వీళ్ళెవరు ఫ్రెండ్స్‌కి. కానీ తకిమిచ్చి లోపల భయపడుతుంటాడు. ప్లస్ ఆ గ్యాంగ్ మెంబర్స్‌ని కూడా భయపడుతుంటాడు. "ఏం తకిమిచ్చే ఏం నాతో ఫైట్ చేయని చెప్పి ఛాలెంజ్ చేసావా?
అయినా నీ ఆకౌట్ నీకు తెలుసా అసలు అని విషయం చెప్పి తన సీక్రెట్ తాగుతా విషయం చెప్తా ఉంటాడు. తకిమిచ్చి అని సింగిల్ కిక్‌తోనే ఎత్తి కొడుతుంటాడు. తకిమిచ్చికి ఇలా అయితే నేను గెలవలేను అనే విషయం అర్థం అవుతా ఉంటది. అయినా తకిమిచ్చి ఫైట్ చేయి అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే చూస్తే తకిమిచ్చి ఎట్లైనా ఫైట్ చేయి అంటాడు. కానీ తకిమిచ్చి దగ్గర నుంచి బ్లీడింగ్ అనేది వస్తూనే ఉంటది. ఓడి పగలగొట్టేయి, ఓడి కింద బాల్స్ పగలగొట్టేయి అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక్కడ చూస్తుంటే తకిమిచ్చి చాలా గట్టిగా ఫైట్ చూసుకుంటూ ఉంటాడు. తకిమిచ్చి నేను ఓడిపోను. నేను ఇంకెప్పటికి ఓడిపోను. నిన్ను ఓడిస్తే నేను గెలుస్తాను అనే విషయం చెప్తా ఉంటే తకిమిచ్చి ఫైట్ చెప్పక అని చెప్పి అరుస్తా ఉంటాడు. నేను గెలుస్తాను అని చెప్పి చేస్తా ఉంటాను. నన్నెవరు ఆపలేరు అని చెప్పి అరుస్తా ఉంటే హినాట కోసం నేను ఖచ్చితంగా గెలుస్తాను. అసలు ఏంది ఈడ పిచ్చిగా మాట్లాడుతున్నా అని చెప్తా ఉంటే అప్పుడే తమన్ గ్యాంగ్ వైస్ లీడర్ ఇంకా లీడర్ ఇద్దరు వచ్చేస్తున్నారు. ఇలా తమన్ గ్యాంగ్ లీడర్స్ అనే విషయం చెప్తుంటే డ్రాగన్ చెప్పి వినపడలేదా మా గ్యాంగ్ లీడర్ మళ్ళీ ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోండి చెప్పి గుడ్ వర్క్స్ అని చెప్పి అందరూ అరుస్తా ఉంటాడు. మైకి వచ్చి ఈ స్పిరిట్ నాకు బాగా నచ్చింది పిల్లోడా. ఇక్కడ చెప్తా ఉంటే మన గన్‌గాడు స్ట్రెయిట్‌గా వచ్చి వాడిని కొట్టేస్తుంటాడు. సార్ ఏంటి సార్ అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. నువ్వు లే కాస్త నీతో మాట్లాడాలనుకుంటున్నా. ఏయ్! అలాగే మా ఫ్రెండ్‌ని కొట్టావు కదా నువ్వు. నిన్ను కొట్టావురా అని చెప్పి చాలా క్రీపీస్‌తో కొడతా ఉంటాడు. చూసావా నేను కొట్టేసాను అని చెప్పి చెప్తా ఉంటే ఇప్పుడు రేయ్ నువ్వు తమన్ గ్యాంగ్ లీడర్‌తో ఫ్రెండ్‌షిప్ చేసుకున్నావురా ఏందిరా అని చెప్తే నేనా? నేనెలా చేసుకోగలను అదంటే కష్టం కదా అని చెప్పి మన తకిమిచ్చి అరుస్తూ చెప్తా ఉంటాడు. అయినా మనం వాడితో ఫ్రెండ్‌షిప్ చేసుకోలేం కదా అని చెప్పి చెప్తా ఉంటే ఇప్పుడు నువ్వు వాడికి ఒక స్టేటస్ ఉంది. నువ్వు వాడితో ఫైట్ చేస్తాను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది తకిమిచ్చి అని చెప్తుంది. అదంతా ఏం లేదులే మచ్చా అని చెప్తుంటే అందరూ మళ్ళీ కొట్టించుకొని వెళ్తా ఉంటాడు. ఇక్కడ చూస్తున్నా నవ్వుతా వెళ్తూ ఉంటాడు. హినాట పాటు కలిసి వెళ్తా ఉంటాడు. అయితే నా ఫ్యూచర్ మార్చా అని చెప్పి అదే విషయం గుర్తు తెచ్చుకుంటాడు. నడుతూ చెప్పింది నువ్వు ఫ్యూచర్ మార్చు హినాటాని కాపాడతాం మానేద్దాం ఆ విషయం చెప్తా ఉంటాడు. అక్కడే ఆ ఇన్సిడెంట్‌లో జరిగిన ప్రతి ఒక్కటి విషయం చెప్తుంటే దాంట్లో అసలు ఎలా నేను కలిసిపోయాను అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే డోర్ తెరిచి మన మైకి వచ్చేసి తకిమిచ్చి రా మన ఇద్దరం బయటికి వెళ్దాం అని చెప్పి చెప్తా ఉంటే పిల్లోడా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అక్కడ బయట చాలా కొడుకుమని కొట్టి పడేసుకుంటాడు. డ్రాగన్ అయితే అట్లా తీసుకుంటాడు. దాన్ని చూసి మనం మన బాస్ కోసం ఎలా చేస్తామని చెప్పి వెళ్తా ఉంటారు. ఇద్దరు వాళ్ళు మనుషుల మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. బాగుంది నువ్వు చూసావు ఇది చాలా హ్యాపీగా ఉన్న విషయం చెప్తా ఉంటే తగ్గించే పాటు వాళ్ళ తమన్ గ్యాంగ్ లీడర్స్ ఇద్దరు ఉండేసకల మొత్తం రూమర్స్ అని స్ప్రెడ్ అయిపోతుంటాయి. ఆ రూమర్స్‌ని హినాట కూడా చాలా తొందరగా వచ్చి నా తగ్గించిన వదిలే నేను వెళ్ళిపోతున్నా ఇక్కడి నుంచి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతా ఉంటే ఫస్ట్ టైం ఓ పిల్ల మా గ్యాంగ్ లీడర్‌ని కొట్టింది. నువ్వు మర్యాదగా వచ్చి మా బాస్ దగ్గర కొట్టించుకుంటావు బే అని చెప్పి చెప్తుంటే నా తగ్గించే నా ఫ్రెండ్ నాతో పాటు ఉండడు. మీలాంటి ఎదవలతో ఉండడు. ఆ విషయం అరిచి మాట చెప్తా ఉంటే ప్లీజ్ డ్రాగన్ వెళ్ళిపో అని చెప్పి చెప్తుంటే నా ఫ్రెండ్ నేను ఎత్తైనా దాన్ని ప్రొటెక్ట్ చేస్తాను అని కూడా మాట ఇచ్చాను అని చెప్తుంటే ఏం మాటలు మాట్లాడుతున్నావు యాదవ నాకు నీ స్పిరిట్ బాగా నచ్చింది తగ్గించే నువ్వు చాలా మంచి స్పిరిట్ ఉన్న పర్సన్ అని చెప్పి చెప్తుంటే అలాగే అని చెప్పి కొడదామని చెప్పి ట్రై చేస్తా కొడుతుంటే నువ్వు నమ్మేసావా నేనేమో నీ కొట్టనులే అని చెప్తుంటే మా ఓడి బాగా నచ్చావు నువ్వు అని చెప్పి చెప్తుంటే అలాగే పాప నువ్వే ఫస్ట్ టైం మా గ్యాంగ్ లేదండి కొట్టావు అని చెప్పి చెప్తుంటే సారీ సార్ ఓడితో ఫ్రెండ్షిప్ అనుకున్నా కానీ ఫస్ట్ టైం నాకు అమ్మాయి కొడతాం బాగా ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇలాగ ఇంకోసారి కూడా కొడతామని చెప్తుంటే లేదు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటుంది సరే బాయ్ బాయ్ హీరట అని చెప్తుంటే బాయ్ బాయ్ బాయ్కి అని చెప్తుంటే నాకు ఇప్పుడు ఒక అమ్మాయి దొరికింది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాడు ఆ దెబ్బ నాకు చాలా గట్టిగానే తగిలింది అని విషయం చెప్తుంటే మన అర్థం ఇప్పుడు స్కూటీలో సైకిల్ దొక్కుంటే వెళ్తూ ఉంటే నేను కూడా అప్పుడు ఇలా సైకిల్ దొక్కుంటే మా అన్నతో పాటు వెళ్ళేవాడిని ఆ విషయం నాకు చాలా బాగా గుర్తుండేది అయినా నువ్వు ఆ రోజు ఫైట్ చేద్దాం చూసి నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించి విషయం చెప్తా ఉంటాడు తగ్గించే తన గురించి తప్పుగా అనుకుంటాడు ఇలా నేను మా అన్నతో పాటు సైకిల్ దొక్కుంటే వెళ్ళి చాలా సంవత్సరాలు అవుతుంది నువ్వు వచ్చి మా అన్నను గుర్తు చేస్తున్నావు తగ్గిమిచ్చే వచ్చి మనలాగే నువ్వు కూడా చేస్తావు అనే విషయం కూడా చెప్తూ ఉంటాడు మనగానే ఉంటే ఇప్పుడు నీలాగే ఉండేవాడు ఆ విషయం కూడా చెప్తూ ఉంటాడు అయినా అసలు ఏంది మా అన్న గురించి అని మాట్లాడతా అని చెప్పి అక్కడికి వెళ్ళి కొమ్ముకు నిలబడుతూ ఉంటాడు మనోడు కూడా నిలబడుతుంటే తగ్గిమిచ్చే రా నువ్వు కూడా నట పట్టరా అని చెప్తుంటే తగ్గిమిచ్చే మా అన్న అనేవి చాలా మంచోడు అలాగే నేను కూడా మా అన్నలాగా ఇలా గ్రూప్ క్రియేట్ చేశాను అలాగే మీ అన్న చాలా ఫేమస్ అని చెప్తుంటే వాళ్ళ అన్న వాళ్ళు చాలా పవర్ఫుల్ అని పెట్టి ఆ విషయం కూడా చెప్తుంటాడు తగ్గించేకి ఏం అర్థం కావట్లేదు ఎంత ఇన్నోసెంట్ పిల్లోడు యాక్సిడెంట్ చేస్తాడా అలాగే ఇందులో అన్నారు నాకేం అర్థం కావట్లేదు మిస్ అని చెప్పి తగ్గించి ఆలోచిస్తూ ఉంటాడు అక్కడి నుంచి వెళ్తా ఉంటే ఇద్దరు కలర్దాలు పెట్టుకుని అటువైపు వెళ్తా ఉంటే వాడిని ఎక్కడో చూసినట్టున్నాను చెప్తుంటే చూస్తే ఫోన్లో ఎవరు కమ్మి గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు అక్కడ హినాట ఇంకా మన తగ్గించే కూడా ఇద్దరు నిలబడి ఉంటారు అక్కడ కూర్చుని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటా అవును ఇప్పుడు మనం ఏం చేయాలి నువ్వు మైకిని కలుస్తా అంటే మైకి నా ఫ్రెండే కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు హోమ్ స్టే తీసుకొస్తాను చెప్పి వాళ్ళు ఇంటికి ఉంటారు అదే విషయం కూడా నాకు ట్రైన్లో మాట్లాడుకుంటారు నీళ్ళనే చాలా బాగుంది ఫస్ట్ ఒక అబ్బాయిని తీసుకుని వచ్చి హినాట చాలా మంచిగా ఉన్నా అమ్మ వెళ్ళమ్మా ఏంది మన నేను ఇంతలా ఇన్స్పైర్ చేస్తాను అని చెప్పి చెప్తాను తగ్గించే ఏ జాబ్ ఉంటే ఎక్కట్లే ఇక్కడ చూస్తుంటే ఫైర్ వాచ్ జరుగుతున్నట్టున్నాయి అని విషయం చెప్తుంటే మనం వెళ్ళి చూద్దామా అని చెప్పి మాట్లాడుతుంటే ఫైర్ వాచ్ చదువుకోరు కదా అని చెప్తే నువ్వు చాలా మంచిగా ఉంటావు తగ్గించి నువ్వు చాలా మంచివాడు సరే నాకు ఒక ఐడియా వచ్చింది మరి టైం అయిపోయినట్టు నేను వెళ్ళాలనుకుంటా అని చెప్తుంటే అర్థమైంది సరే అయితే మనం మళ్ళీ రేపు కలుద్దాం అని చెప్తుంటే సరే తగ్గించే అని విషయం చెప్పి టెక్నీషియన్ చూస్తా సరే నాకు ఒక ఐడియా వచ్చింది నువ్వేం తిందాం అనుకుంటే నాకేమవుతుంది నేను ఇలాగ ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఇంటికి వచ్చాను నాకు ఇదంతా ఏమవుతుందని చెప్తుంది ఫైర్ వాచ్ చూడుతుంటే తగ్గించే ఫైర్ వాచ్ జరుగుతున్నాయి వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇద్దరు వెళ్ళి ఫైర్ వాచ్ చూస్తూ ఉంటాడు దాన్ని చూసి తగ్గించే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు హినాతో పాటు ఉన్నాం ప్లస్ ఈ టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి తనకు ఒక వరంలాగా అనిపిస్తుంది చేయి పట్టుకుంటాడు కానీ ఇక్కడ చూస్తుంటే చేయి పట్టుకుంటే నడుగుతుంది
నువ్వు నా చేయి పట్టుకుంటే టైమ్ ట్రావెల్ చేస్తావు కదా! ఆ విషయం గుర్తుపెట్టుకుంటే నరుటో నేను నీ చేయి పట్టుకున్నా అని చెప్పి సప్పన లేచేసి టైమ్ ట్రావెల్ చేస్తావు. ఓహ్! నువ్వు లేచేసావా? అయినా అసలు ఏం జరిగింది అక్కడ? నువ్వు ఎందుకురా మధ్యలో వచ్చావు? నేను మీ అక్క చేయి పట్టుకుంటున్నాను కదరా! అని చెప్పి చెప్తుంటే ఓహ్! నువ్వు ఆ ఇన్సిడెంట్ దగ్గర మాట్లాడుతున్నావా? ఆ! అని చెప్పి ఈవెంట్స్‌లో నన్ను తప్పుగా పట్టుకున్న విషయం నాకు గుర్తుంది. అయినా నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు? నువ్వు టైమ్ ట్రావెల్ చేద్దాం వల్ల రెండోసారి టైమ్ ట్రావెల్ చేద్దాం నాకు అర్థమైంది. నువ్వు టైమ్ ట్రావెల్ చేసేటప్పుడు 12 ఇయర్స్ వెనక్కెళ్తావు. అలా టైమ్ ట్రావెల్ చేసినప్పుడు నీ బాడీ అనేది ఇలా పారలైజ్ అయిపోయి ఇక్కడే పడిపోయి కానీ నువ్వు అక్కడ ఈవెంట్స్ మారుతుంటాయి. ఇక్కడ కూడా ఈవెంట్స్ అనేవి మారుతా ఉంటాయి. అలా చూస్తే మా అక్కని మనం ఈజీగా కాపాడొచ్చు. అలాగే నువ్వు మాట్లాడినట్టు మైకీ అంట మంచోడే అని చెప్తుంటే, కాదు వాడితో చెప్పలేకపోయి వాళ్ళ మా అక్కని చంపినాడు. నువ్వు చాలా మారిపోయావు టాక్ మించి ఆ విషయం కూడా చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే నువ్వు చాలా మారిపోయావు. ఎళ్లి ఆ తమ్మునితో వెళ్లి మాట్లాడు. సరే అయితే నేను ఒకసారి ఇప్పుడే మాట్లాడిన పాస్ట్‌కెళ్ళే ముందు ఖచ్చితంగా మైకీతో మాట్లాడి అసలు ఏం జరిగిన విషయం మొత్తం కనుక్కోవాలి. అయినా ఇప్పుడు మైకీ గురించి కనిపెట్టాలంటే ఎలా అని విషయం అని చెప్పి అడుగుతుంటే నాకు తెలిసి ఎట్లైనా మనం కనిపెడదాం. దాని లిస్ట్ అనేది నా దగ్గర లేదు. చాలా పవర్‌ఫుల్ పెట్టా అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తే నేను హెల్ప్ చేసేదా అని చెప్పి టాక్ మించి అడుగుతుంది. అక్కర్లేదు ఆ డీటెయిల్స్ అన్ని చూస్తా అని చెప్తే ఏం జరిగింది ఫోన్ నంబర్స్ కూడా విచిత్రంగా ఉన్నాయని చెప్తుంటే ఈయనెక్కడో చూసినట్టున్నదే. ఇది నా ఫ్రెండ్ ఆకు అనే విషయం చెప్తుంది. ఆకు ఆ టైంలో నేను కాపాడేదానికి తను పొడి చేసి దానివల్ల తను ఎళ్ళాడు. అదే ప్లాన్ నాకు చెప్పాడు అది కూడా అని చెప్తుంది. అది చేసాడా? అని నేను మార్చాను కదా! అనే విషయం చెప్తుంటే ఎక్కడో మారలేదు. సరే ఎళ్ళి ఇప్పుడు తన తమ్ముడిలో ఒక మెంబర్ అని చెప్తుంది. తను ఖచ్చితంగా కనుక్కొని మన టౌన్‌కి వెళ్ళొచ్చు అని చెప్తుంది. సరేలే మన ఫోన్ నంబర్ పెడతా అని చెప్పాలి. ఎందుకంటే ఇల్లు మొత్తం చాలా విచిత్రంగా ఉంటది. తను చాలా డైరీని ఎతుకుదామని ట్రై చేస్తుంటాడు. ఓహ్! నాకు ఈ డైరీ దొరికింది. నా కేదార్‌లని చాలా తాజా ఇవి అని చెప్తుంటే తను చూస్తుంటే మనిద్దరం ఇప్పుడు కలిసిపోయే ఉన్నాం. ఒకవేళ మన ఫ్యూచర్‌లో విడిపోతే ఎలా ఉంటాం? ఇద్దరిని కాంటాక్ట్స్ లేకపోతే నువ్వు పిచ్చోడివా? మనిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం. మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్తుంటాడు. సీన్ కట్ అవుతుంది. నువ్వు తన ఫోన్‌లోనే చెప్పుండాల్సింది కదా! నువ్వు మైకి కొంచెం మాట్లాడాలని చెప్పి చెప్తా ఉంటే, అది నిజమే అని చెప్పి చెప్తా ఉంటే, సరే ఎళ్దాం పద. నువ్వు నన్నేమి అనుకోబాకు. నువ్వు నన్ను ఫాలో చెయ్యి చాలు అని చెప్తుంటే, సరే రారా అరేయ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మనోడిని ఒక అమ్మాయి ఆళ్ళందరూ రెడీ చేసేసరికలా, సార్ మీరు బాగున్నారా సార్? లోపలికి రండి సార్. మా మాస్టర్ మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటా ఉంటే, ఇక్కడేం అర్థం కావట్లేదు వీడికి. ఇక్కడ చూస్తే వైన్ మొత్తం అమ్మాయిలు మొత్తం చూసి చాలా విచిత్రంగా ఉంటది. అక్కడ చూసి ఆకు మొత్తం విచిత్రంగా ఉంటాడు. ఆకుని చూసి నువ్వేం మొత్తం మారిపోయావు. నువ్వింకా మారలేదు తగ్గించి. అచ్చం అట్టే ఉన్నావు. ఆయన అయితే నా ఫ్రెండ్ నడుతా అని చెప్తుంటే, నాకు తెలుసు. ఆ విషయం చెప్పి నీతో నేను ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పి చెప్తుంటే, తగ్గించి నువ్వెందుకు నువ్వెందుకు ఫ్యూచర్‌ని మార్చావు? నువ్వు చాలా ఫ్రెండ్‌వి కదా! అనే విషయం చెప్తూ ఉంటాడు. అయినా మన ఇద్దరం చాలా మార్చొచ్చు కదా! అనే విషయం అని చెప్పి మాట్లాడుతుంటే, తగ్గిమిచ్చి నా మాట విను ఒకసారి అనే విషయం చెప్పి, చెప్పు అంటే, నువ్వెందుకు ఫ్యూచర్‌ని మార్చావు తగ్గిమిచ్చి? నువ్వెందుకు ఆ ఈవెంట్‌లన్నీ మార్చావు? నాకు తెలుస్తుంది. ఇదంతా మాడిపోయిన విషయం. అనే విషయం చెప్పి మన ఆకు చెప్తూ ఉంటాడు. నాకు తెలుసు నువ్వు టైమ్ ట్రావెల్ చేయగలుగుతున్నావు అని చెప్పి. అలా ఈవెంట్స్ అన్ని మార్చావు. నువ్వు కింద దూసేద్దాం నేనే దూసాను. నువ్వు ఇలా బతకూడదు అని చెప్పి. కానీ ఇక్కడ చూస్తుంటే నువ్వు ఇలా టైమ్ ట్రావెల్ చేసి మొత్తం పాస్ట్ మొత్తం మార్చావు. అటు చూస్తుంటే నేను నీ కోసం అని చెప్పి చాలా కష్టపడ్డాం. అలాగైనా నువ్వు ఇంటికి ఇలా చేస్తున్నావు ఆకు. నువ్వు చాలా మంచోడివి కదా! అని చెప్తుంటే అదంతా ఒకప్పుడు పాస్ట్. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఒక గ్యాంగ్ మెంబర్‌ని. అయినా నువ్వెందుకు ఫ్యూచర్ మార్చావు? నాకు తెలుసు నువ్వు ఫ్యూచర్ మారుస్తావు అని చెప్పి. అలాగే మన ఫ్రెండ్‌షిప్ అనేది చాలా బాగున్న విషయం కూడా నాకు తెలుసు తగ్గిమించి. మనం ఎప్పుడు ఫ్రెండ్స్ లాగే ఉంటాం. ఆ విషయం చెప్తా ఉంటే ఈ ప్రపంచాన్ని రూల్ చేద్దాం అని చెప్పి నా కోరిక. కానీ చేయలేకపోయాను. అయినా సరే నీతో చెప్తున్నాను కదా! నీతో కలిసి కూడా నా చివరి సమయాలు చాలా ఎంజాయ్ చేశాను అని చెప్తుంటే, సరే తగ్గిమిచ్చే నన్ను కూడా ఈ పరిస్థితి నుంచి కాపాడు. ప్లీజ్ మార్చు. సమయాన్ని మొత్తం మార్చు అని చెప్తే, అని చెప్పి మనం రాస్తుంటే స్టడీ కింద పడిపోయి ఉంటాడు. మనల్ని ఏడుస్తా ఉంటాడు. ఈ విషయాన్ని చూసి మన నలుడితో కొంచెం మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా నా వల్లే జరిగిందని తగ్గిమిచ్చే చాలా బాధపడతా ఉంటాడు. ఇదంతా అసలు ఎందుకు జరిగింది? ఆ విషయం చెప్తుంటే, ఇప్పుడు నేను ఖచ్చితంగా పాస్ట్‌కి వెళ్దాం మార్చాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇటు చూస్తే నా బాడీ నువ్వే చూసుకోవాలి. ఇలా మనం పాస్ట్‌కి వెళ్ళి నీకు ఖచ్చితంగా నేను ఆకుని కాపాడే ఇప్పుడు హినాటాని కూడా ఇద్దరిని కాపాడాలని విషయం అని చెప్పి చెప్తా ఉంటాడు. అది నిజమే. ఇప్పుడు నువ్వు ఇద్దరిని కాపాడాల్సి వస్తది అని చెప్పి చెప్తా ఉంటే, అయినా ఇప్పుడు నువ్వు పాస్ట్‌కి వెళ్ళి డీటెయిల్స్ కొంచెం నువ్వు తమ్ముని గ్యాంగ్ లీడర్‌ని కలవలేకపోయావు. కానీ ఇప్పుడు చూస్తే నీకు అది జరగాల్సిన పాస్ట్‌లోనే చేయాలి ఇప్పుడు నువ్వు. అది చూస్తే ఇప్పుడు నువ్వు పాస్ట్‌కి వెళ్ళాలి తగ్గిమించి. ఖచ్చితంగా ఈవెంట్స్ అన్ని మార్చాలి. పాస్ట్‌లో జరిగిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. పాస్ట్‌లో డ్రాగన్‌ని ఎవరో స్టాబ్ చేసినట్టుగా ఉంటది. ప్లస్ ఇప్పుడు మనకి దొరికిన వాళ్ళు ఒకే ఒకడు డ్రాగన్. ఆ విషయం కూడా చెప్తా ఉంటాడు. డ్రాగన్‌తో ఇప్పుడు మనం మాట్లాడితేనే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. డ్రాగన్ అరెస్ట్ అయ్యి ఉన్నాడు. అదేంటది విషయం చెప్తుంటే, డ్రాగన్ అరెస్ట్ అయ్యి ఉన్నాడు. ఒక ఇన్సిడెంట్‌లో వాళ్ళు డ్రాగన్ అరెస్ట్ అయ్యాడని చెప్తుంటే, ఖచ్చితంగా మనం దాన్ని మార్చాలి అనే విషయం చెప్తుంది. నాకు అర్థమైంది విషయం. డ్రాగన్ తను వయసు లేడు. అలాగే చెప్తున్నాడు. దాని గురించి చెప్తుంటే 17లో ఉన్నాడు. ఇప్పుడు తను జైల్‌లో ఉన్నాడు. ప్లస్ ఆకు కూడా దాని గురించి మాట్లాడుతా ఉన్నాడు. డ్రాగన్‌ని కలవమని కూడా విషయం. నాకు అర్థమైంది. సరే అయితే నువ్వు పాస్ట్‌కెళ్ళు. అసలు ఏం జరిగిన విషయం మొత్తం కనుక్కో అని చెప్పి చెప్తుంటే, అప్పుడే టైమ్ ట్రావెల్ చేసి వచ్చుంటే ఏదో అమ్మాయి మన తగ్గిమితి మీద ఉంటుంది. నాతో అని అడుగుతా ఉంటే ఎప్పుడో ఫోన్ వచ్చేసరికి అలా తగ్గిమించి అదే అవకాశం అని చెప్పి చూసుకొని పారిపోయి ఉంటాడు. పిల్లోడు నేను ఏందిరా రేయ్ ఎక్కడున్నానురా రేయ్ అని చెప్పి తగ్గిమించి అనుకుంటూ వస్తుంటే హినాట కూడా తన వెనకే వచ్చుంటది. ఏం చేసావు? నేనేం చేయలేదు అని చెప్పి హినాట చెప్తుంటే అసలు నువ్వేం చేసావు చెప్పు?
నేనేం చేయలేదు హినాట అని చెప్తుంటే, నీకు ఫేస్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది నువ్వేదో చేసినట్టున్నావు అని చెప్పి మనోడు దాని గురించి ఆలోచిస్తున్నాను. నా మాట నమ్ము. సర్లే, సర్లే నువ్వేం చెప్తున్నావు నాకెందుకులే నువ్వు ఇప్పుడేదో గొడవలో కూడా వెళ్తున్నావు. అయినా నన్ను ఏడ పట్టించుకుంటున్నావులే అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే మన టెక్కిమిచ్చే గాడికి ఫోన్ వస్తుంటది. ఆ విషయం చెప్తే ఇప్పుడు హినాట నన్నేమంటది? అయినా తను కూడా బాగుంది అని చెప్పి మనం అనుకుంటే అప్పుడు టెక్కిమిచ్చే గాడికి ఫోన్ వస్తుంది. అలాగే నేను అక్కడ మీటింగ్ జరగబోతుంది నన్ను రమ్మంటున్నాడు. సరే నేను కూడా వస్తాను చెప్పండి సకల వెళ్తూ ఉంటాడు. అయినా నీతో ఉన్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు నాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఆ విషయం చెప్తా ఉంటే, నాకు అర్థమైపోయింది. నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను హినాటని కాపాడని చెప్పుకుంటే అప్పుడే బైక్ మొత్తం ఇక్కడ మొత్తం మీటింగ్ దగ్గర వచ్చేస్తే బైక్‌లో అందరూ వచ్చేస్తారు. "రేయ్ ఎవర్రా నువ్వు? ఇక్కడేం చేస్తావు? నీకు ఇక్కడనే పని. అరే నన్ను మీ గ్యాంగ్ లీడర్ పిలిచారా" అని చెప్పి, "మా గ్యాంగ్ లీడర్ నేను ఇంటికి పిలుస్తారా" అని చెప్తే, "ఓహ్! నువ్వు తక్కిమిచ్చి అంటే" నేనే తక్కిమిచ్చి. ఇక్కడ చూస్తే సెకండ్ వైస్ లీడర్ వచ్చేసి, "రేయ్ తప్పుకోండిరా రేయ్ తక్కిమిచ్చి మా కెప్టెన్ మాట్లాడితే తక్కిమిచ్చి సారీ నేను ఇలాగ అర్జెంట్‌గా పిలిచినట్టుగా అని చెప్పి చెప్తా ఉంటే, "ఓహ్! తక్కిమిచ్చి" అని చెప్తుంటే, "సారీ నువ్వు ఇంటికి నీ లవర్‌ని తీసుకొనొచ్చాను నేను తీసుకురాలేదు అప్పుడే తక్కిమిచ్చి అక్కడ చూస్తే అమ్మాయి కూడా ఉంటది. నీకు అమ్మాయి ఎలా తెలుసా" అని చెప్తుంటే, నాకు తెలుసులే విచిత్రంగా. నువ్వు దాని గురించి మాట్లాడితే నేను మీద ఉన్నప్పుడు నువ్వు దాన్ని భయపడి వెళ్ళిపోయినప్పుడు నువ్వేం చేసావు టక్మిచ్చి అని చెప్పి నేనేం చేయలేదని చెప్పి టక్మిచ్చి పిట్ట కొట్టుడు కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. టక్మిచ్చి ఫేస్ చూసేదానికి చాలా నవ్వొచ్చేలాగా ఉంటది. నీకన్నా క్యూట్ లవ్ ఉంది. అయినా నేను నిన్ను వాడుకోవాలనుకున్నాను అంటేలే. ఏంటంటే నేను డ్రాగన్ కోసం ఇదంతా చేశాను విషయం చెప్తుంటే అని చెప్పి టక్మిచ్చి కట్టన్ అయిపోయి ఉంటది. చూస్తే మనోళ్ళందరూ వచ్చిన వెంటనే అందరూ సెల్యూట్ చేసి అక్కడే నిలబడి ఉంటాడు. అప్పుడే మన మైక్ నిలబడేసి అక్కడ అందరూ కామ్ అయిపోయి ఉంటాడు. దాన్ని చూసి ఏం జరిగిందంటే మన వార్ త్వరలో జరగబోతుంది చెప్తే టక్మిచ్చి డోర్‌ని తీసుకొని వచ్చేసి రేయ్ ఈడేం చేస్తున్నావురా? అలాగే నా ఫ్రెండ్ ఏం చేశాడు అని చెప్తుంటే, నువ్వు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదురా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే డ్రాగన్‌తో మాట్లాడుతా ఉంటాడు. డ్రాగన్ చెప్తా ఉంటాడు. ఇక్కడ మొత్తం వాళ్ళ ఫ్రెండ్‌తో వార్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. విషయం అంతా చెప్తా ఉంటాడు. ఇదంతా అసలు ఫైట్ వల్ల ఇదంతా జరిగింది. లేకపోతే ఇదంతా జరిగేది కాదు. ఇక్కడ వార్ మొత్తం స్టార్ట్ అయింది దానివల్ల అని చెప్పి చెప్తా ఉంటాడు. ఓహో! నాకు ఇప్పుడు అర్థమైన విషయం అని చెప్పి టక్మిచ్చి కొద్ది కొద్దిగా చెప్తూ ఉంటాడు. ఇక్కడ మొత్తం మన ఇదంతా మా బేస్. అలాగే అసలు వార్ విషయం ఏంటని చెప్పి అలాగే మేము ఇలా కంట్రోల్ చేస్తాం అనే విషయం కూడా వీళ్ళొచ్చి మాట్లాడుతా ఉంటారు. ఇలా మైక్‌కి కూడా సరే, సరే అని చెప్పి చెప్తుంటే ఏందిరా అలాగే నువ్వు పని నువ్వు సరిగ్గా చేయలేదు. నేను మా తమ్ముడిని కోల్పోయానని చెప్తుంటే అదంతా నాకు అనవసరం. మన టీమ్ అనేది పవర్‌ఫుల్‌గా ఉండాలి. ఎవరిని ప్రతి ఒక్కరిని క్రష్ చేయాలి. అని చెప్పి చెప్తా ఉంటే అందరూ తమ్మునికి జేజే అని చెప్పి చెప్తా ఉంటారు. టక్మిచ్చి ఎట్టన మైక్‌ని మార్చాలని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే టక్మిచ్చి అలాగనే చేయాలని చెప్పి అదేం అర్థం కాకుండా హెయిర్ స్టైల్ మొత్తం మార్చుకొని వీళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వస్తావు అని చెప్పి చెప్తుంటే నేను నీతో కలిసి దానికి వస్తాను అని చెప్తే డ్రాగన్ పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉంటాడు. డ్రాగన్ మనోడు ఫాలో చేస్తూ వెళ్తుంటారు. ఇద్దరు ఫుల్‌గా ఫుడ్ తినేసి బాగా ఎంజాయ్ చేసేసి మనం పనుకుంటా ఉంటే డ్రాగన్ దాన్ని ఎత్తుకొని పోతా ఉంటాడు. దాంట్లో వీళ్ళందరూ చూస్తుంటే మనం వచ్చేసాం అని చెప్పి చెప్తుంటే ఎవరో పిల్లోడి దగ్గరికి వచ్చి నిలబడి ఉంటాడు. నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చి ఇదంటే నీ వల్ల జరిగిందని చెప్తుంటే సారీ అలాగే నాతో మాట్లాడాల్సిన పని కాదు ఇది అని చెప్తుంటే సారీ సార్ అని చెప్పి చెప్తుంటే డ్రాగన్ ప్లీజ్ అని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడంతా చూసి నీ వల్ల మా పిల్లోడికి ఇదంతా జరిగింది లేకపోతే ఇదంతా జరిగేది కాదు కదరా చెప్తుంది ఇదంతా మాట ఒప్పే అని చెప్పి చెప్తా ఉంటే అయినా నన్ను ఇంటికి ఇలా ఉంచు అని చెప్పి చెప్తా ఉంటే మన పిల్లోడు బాగుంటాడు కదా అని చెప్తుంటే అసలు ఏం జరిగింది విషయం అని చెప్పి డ్రాగన్‌కి వీళ్ళందరికీ ఏదో తెలుస్తానికి ఉంటది. టక్మిచ్చి వీళ్ళందరూ చాలా మంచోళ్ళు కదా! అయినా వీళ్ళంతా నా హినటని ఎందుకు కొట్టాలనుకుంటున్నాను విషయం అని చెప్పి మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు బయటకి వచ్చేస్తుంటారు. బయటకి వచ్చేస్తుంటే ఇప్పుడు చూసావా మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఇద్దరు బైక్‌లో వెళ్తా ఉంటే అప్పుడే మైక్ దాంతో పాటు ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే డ్రాగన్ ఇంకా మనోడు ఫాలో అవుతా ఉంటాడు. ఎందుకంటే డ్రాగన్ గురించి డీటెయిల్స్ కనుక్కోవాలి అని చెప్పి విషయం. అక్కడ చూస్తుంటే డ్రాగన్ ఎక్కడికో మోటల్‌కి వెళ్ళినట్టుగా కనపడతా ఉంటాడు. ఇక్కడ చూస్తే డ్రాగన్ బ్యాక్ స్టోరీ చూపిస్తూ ఉంటది. ఇక్కడ చూస్తే డ్రాగన్ అనేవాడు చాలా విచిత్రంగా ఉంటాడు. డ్రాగన్ చూసి ఒక గ్యాంగ్ లీడర్ లాగా ప్రతి ఒక్కరు అనుకుంటారు. డ్రాగన్ ఒక టాటూ చూపించి ఆ డ్రాగన్ టాటూ వేపించుకుంటాడు. దాని తర్వాత ఆ డ్రాగన్ ప్రతి ఒక్కరు కొట్టేస్తా ఉంటాడు. అలాగే ఒక పెద్ద గ్యాంగ్ దగ్గరికెళ్ళిపోయి నేను మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నా అని చెప్తే నన్నేందిరా నువ్వు ఓడించేది పిల్ల దొబ్బే ఈ నుంచి అని చెప్పి చెప్తా ఉంటే డ్రాగన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. ఖచ్చితంగా నేను ఓడిస్తా అని చెప్పేసి అనుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడ చూస్తే అప్పుడే మన మైకీ కనపడి ఉంటాడు. మైకీ నువ్వు బాగా నచ్చావు. అలాగే నాకు నీ టాటూ కూడా బాగా అనిపించింది. విషయం చెప్తా ఉంటే నువ్వు చాలా కాస్త హైట్‌గా ఉన్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు అని చెప్తా ఉంటే వీళ్ళెందుకు పిల్లోడు ఇంక నాతో పాటు వస్తా అని చెప్పి అనుకుంటా అంటే మన డ్రాగన్‌ని మైకీ ఫాలో చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళిద్దరూ స్ట్రెయిట్‌గా ఇలా గ్యాంగ్‌ని మైకీ ఒకే కోట్లో కొట్టేసి ఆ డ్రాగన్ మౌంటైన్ పడేసి ఉంటాడు. చూసావా నా గ్యాంగ్‌లో మెంబర్ అవుతావా నువ్వు అని చెప్పి చెప్తా ఉంటే నేను ఆ గ్యాంగ్‌ని సృష్టించబోతున్నా అని చెప్తా ఉంటాడు. దాని గురించి ఆ వ్యక్తి గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు. అలాగే తను ఫైట్ చేసి ఉంటాం. అయితే ఆ వాళ్ళలో ఏం జరిగిన విషయం కనుక్కోవాలంటే దాని గురించి మాట్లాడితే మన ఫ్యూచర్‌ని మార్చొచ్చు. అది అని చెప్పి చెప్తా ఉంటే సారీ సార్ అరే నేను ఇంటికి ఏంటో లేట్‌గా వస్తాను అని చెప్పి చెప్తాను. మరి తనతోనే మాట్లాడాలనుకుంటున్నా. సరే నువ్వు వెళ్లి మాట్లాడు తగ్గించి అంటే నువ్వు రావా అంటే ప్లీజ్ నువ్వు వెళ్లి మాట్లాడు. ఎందుకంటే పోలీసులు చూసి భయపడతా అని చెప్పి చెప్తుంది. ఇద్దరు అయినా ఆ తమ్ముళ్ళ గ్యాంగ్‌లో అసలు ఏం జరిగింది ఆ వార్ దగ్గర అని చెప్పి చెప్తా ఉంటే తను చెప్తుంటాడు ఆ వార్ నేను చెప్పాలనుకోలేదు. అందులో మేమందరం ఓడిపోయాం. మా దేనికి పనికి రాలేదు.
డ్రాగన్ గొడవ పడిపోయాడు. అక్కడ డ్రాగన్‌ని చంపబోయాడు. అలాగే మేము దేనికి పనికి రాకుండా పోయాం. ఇక్కడ చూస్తా ఉంటే అసలేం జరిగింది అక్కడ అంతా అని చెప్తుంటే దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. అలాగే నేను వెళ్తున్నాను అనిపిస్తుంది. కొన్ని దాని గురించి చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమేమి జరిగింది అసలు ఏందని చెప్పి వారి విషయం కూడా. ఆ విషయం మన వాళ్ళంతా విని ఓకే. అయితే ఇలా జరిగిందనమాట. అయితే మనం ఫాస్ట్‌గా దాన్ని మార్చాల్సింది తొందరగా దాన్ని తొందరగా. అలాగే మనం మార్చామంటే ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్తుంటే సరే అయితే కానీయండి అని చెప్పి ఇద్దరు మార్చుకొని వెళ్ళిపోండి. ఇక్కడ చూస్తే మనోడు హాకుతో పాటు ఉంటాడు. ఏ హాకు ఇద్దరు నవ్వుకుంటా వెళ్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటా వెళ్తా ఉంటారు. దాన్ని చూసి నాకు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతాను. నువ్వేందిరా మాటలు మాట్లాడుతున్నావు. నేనిప్పుడు నిన్ను ఇంటికి వదలుతాంటా అని చెప్తుంది. ఆహా! నువ్వు నా ఫ్రెండ్‌వే. ఆ విషయం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. కాదు నేను ఎందుకు సడెన్‌గా ఆ విషయం మాట్లాడుతున్నావు అంటే, నువ్వు నా ఫ్రెండ్‌వా కాదా అని చెప్పి చెక్ చేద్దాం అని చెప్పేసి అక్కడ గమ్మున మన తగ్గి నుంచి కూడా చాలా స్పీడ్‌గా ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే ఆ వార్ ప్లేస్‌కి వచ్చేస్తుంటాడు. ఈ వార్ జరగకూడదు. ఆ విషయం చెప్పి అడుగుతుంది. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావురా తగ్గిపిచ్చి అని చెప్తుంటే, తగ్గిపిచ్చి నీకేం పని? ఇదంతా చేయబాకండి. ఇక్కడ గొడవ పోతున్న విషయం. పోవరా పిల్ల అని చెప్పి మనం తగ్గిమించగానే అక్కడి నుంచి దోసేస్తూనే ఉంటాడు. అలాగే నన్ను ఎందుకు దోసావురా అని చెప్పి మన టక్మించ కూడా అడిగాడు. నీకు ఫైట్ కావాలా అని చెప్పి టక్మించని ఇక్కడ అసలు నీకు అనవసరం నువ్వు తమిళనాడు ఉండాల్సినోడు కాదు అని చెప్పి ఫైట్ చేస్తా ఉంటాడు. అసలు ఇదంటే ఆపండిరా అని చెప్పి మన మైకి అడుగుతుంటాడు. తన ఫ్రెండ్ తాకే అధికారం నీకు అసలు లేదు. నువ్వు వెనకొచ్చే అని చెప్తా ఉంటే తక్కుమించి ప్లీజ్ మీరు ఎవరు గొడవ పడపోకండి ఇదంటే వద్దు అని చెప్పి అరుస్తా ఉంటే సరే మేము ఎవరు గొడవపడంలే అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి ఇక్కడ గొడవ పడుతున్న విషయం నీకెలా తెలుసు ఆ విషయం అని డ్రాగన్ చెప్తుంటారు. అవును అదే నిజమే అని చెప్తుంటే వేరే గ్యాంగ్ వాళ్ళు తెచ్చి ఓ పిల్లోరా అదే వాళ్ళ బాస్ మన మైకి కొట్టుంటారు కదా స్ట్రైట్‌గా వచ్చి వాడితో ఫైట్ చేసి పక్కన పడేస్తూ ఉంటాడు. మనం తగ్గించి కూడా మాట్లాడింది వీడితోనే. కదుస్తుంది ఎలా ఉన్నాడు? అందరూ వచ్చేసాడా? టమాన్ గ్యాంగ్‌లో ఏంటి చాలా తక్కువ మందే ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా వాడిని ఆపాల్సిందే వాడిని అని చెప్పి చెప్తుంటే తగ్గిమించి పక్కకు రా అని చెప్పి చెప్తుంటే ప్లీజ్ ఎవరో గొడవ పడకండి అని చెప్తుంటే పిల్లోడు కూడా వచ్చాడా? అని విషయం చెప్పి మాట్లాడుతుంటే ఇంక అందరూ రెడీగా ఉండండి ఫైట్ స్టార్ట్ చేద్దాం. ఏమన్నావు? అని చెప్తుంటే అతనా అని చెప్పి మన తగ్గు నుంచి ఆలోచిస్తూ ఉంటారు. ఈ పిల్లోడు ఎవడు? పక్కకు పోరా రే పొడికి అని చెప్పి స్ట్రైట్‌గా కొడతా ఉంటారు. మన తగ్గు నుంచి కూడా ఫైట్ చేస్తున్నా అంటే తగ్గు నుంచి ఫైట్ చేస్తా అని చెప్పేసి వెనకొచ్చి వాడితో కాదు ఫైట్ చేస్తావు ఒక పిల్లోడు నాతో ఫైట్ చేయొచ్చి నాకు కావాలంటే నన్ను గెలువు అని చెప్పి చెప్తా ఉంటే పిల్లోడా కాస్త పక్కకు రా ఎందుకంటే నువ్వు అటు నుంచి అటు కొట్టించుకుంటావు. అలాగే తను చాలా చాలా పవర్‌ఫుల్ పెట్టి అని చెప్పి విషయం కూడా చెప్తుంటాడు డ్రాగన్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ విషయం చెప్పి మనోడు అనుకుంటా ఉంటాడు. అసలు నేను ఏం చేయాలనుకుంటున్నాను? ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తే ప్యాంట్‌తో పాటు ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ప్యాంట్ చాలా గట్టిగా కొట్టించుకుంటాడు. రక్తం వస్తుందో గానీ పట్టించుకోకుండా ఫైట్ చేస్తుంది. నిన్ను ఓడిస్తా నేను అని చెప్పి చెప్తుంటే వదిలే దాన్ని తను ఏం చేస్తాడో తనకి తెలుసు. ఆ విషయం చెప్పి చెప్తుంటే ఆపండిరా ఇదంతా అని చెప్పి చెప్తుంటే ఫైట్ చేస్తున్నావా అని చెప్పి అలాగే ప్యాంట్ ఇంకా మళ్ళీ అతను ఫైట్ చేస్తున్నాడు. చూస్తున్నావు కదా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఫైట్ చేస్తా ఉంటారు. అప్పుడు మహేష్ దగ్గర పడిపోయి అంటే ఇంక నేను చూసుకుంటా. నువ్వు ఇంక విశ్రాంతి తీసుకో తమ్ముడు అని చెప్తే ఏందిరా వాడు మాట్లాడేది అని చెప్పి అరుస్తా ఉంటాడు ప్రతి ఒక్కడు. చూస్తే సరే అని చెప్పి స్ట్రైట్‌గా ఒకే కిక్ కొట్టాను. వాళ్ళు కింద పడిపోయి బాస్ పడిపోయి అని చెప్పి ఈ వార్ అయిపోయింది. ఇంక అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గెలిచింది టమాన్ అని చెప్పి అరుస్తుంటాడు. బాగుండే అని చెప్పి మన ఏందిరా ఇది అని చెప్పి తను పట్టుకొని వచ్చి కొట్టాలనుకుంటే అప్పుడే డ్రాగన్ అడ్డు వచ్చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఇదే అనమాట జరిగింది అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తే డ్రాగన్ స్ట్రైట్‌గా తను కొట్టేస్తూనే ఉంటాడు. పిల్లోడు వెపన్ ఎట్ట వాడాలో కూడా తెలీదు. అర్థమైందా? మీకుంటే మీకు కూడా ఇదే పరిస్థితి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి పీటీ ఒకరిని అడిగి చెప్తుంటాడు. తగ్గించేకి ఏం అర్థం కావట్లేదు అక్కడ. అందరూ ఇక్కడి నుంచి పారిపోతా ఉంటారు. వానికి ఇలా లేడనమాట తప్పించుకోకుండా చూసుకోండి అని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ చూస్తుంది అసలు జరిగినట్టు చెప్పినట్టు అసలు జరగలేదే. అసలు ఏదో తప్పు జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఎవరో పాకెట్ నైఫ్ తీసి స్టడీ పొడుస్తుంది కదా మనం ప్యాన్ నువ్వు ఇంటికి ఇలా చేసావు అని చెప్పి అరెస్ట్ అంటే పోలీసు వాళ్ళు వస్తూ ఉంటాడు. దాన్ని చూసి వెళ్ళిపోండి నేను ఇక్కడ చూసుకుంటాను నేను అరెస్ట్ అవుతాను ఆ విషయం చెప్పేసి అక్క రా వెళ్ళిపోదాం అని చెప్పి నువ్వు అసలు రాబాక అని చెప్పి అరుస్తా ఉంటాడు. ఇక్కడ చూసి పోలీసులు పట్టుకుంటారు. పక్క రోజు చూస్తా ఉంటే తగ్గిమితే తన పట్టుకొని ఉంటూ ఉంటారు. సారీ నా చేతులు ఎక్కడికి వెళ్ళి అని చెప్పి చెప్తా ఉంటే అసలు ఏమైంది అనేది చెప్తా ఉంటే ఇద్దరు మన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు గొడవ పడుతూ ఉన్నాడు. అసలు వాడు వాళ్ళు ఎదురు గొడవ పడుతున్నాడు. అర్జున్ తను చెప్పినట్టుగానే జరిగింది అని కూడా చెప్తా ఉంటాడు. అసలు ఏం చేయాలి అసలు అప్పుడు హినాట వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారా నువ్వు అనుకుని కదా హినాట ఆ విషయం కూడా చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే తగ్గించకి ఇప్పుడు అర్థం అవుతుంది మిస్సింగ్ పీస్ అనేసి నేను కలిపేస్తా అయినా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి చెప్తా ఉంటే అక్కడ చూస్తే టమాటా మటం విడిపోయేలాగుంది. మనం ఎట్లా దాన్ని కాపాడనే విషయం చెప్తా ఉంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది డ్రాగన్ ఇంకా మన మైకి ఇద్దరు గొడవ పడుతున్నాను అట్లా చూస్తే టమాటా 2 పీసెస్ అయిపోతుందని చెప్తే అదంతా కామెడీగా చెప్పాను కదా అదేం జరగట్లేదు ఎప్పుడు కూడా పడే తక్కుమిచ్చారా నీతో మాట్లాడడానికి వచ్చాను అలాగే వాటర్ మిలన్ కూడా తెచ్చానని చెప్పి చెప్తే ఇలా చూస్తూ ఉంటే నువ్వు వైన్ తాగుతావు అని చెప్పి చెప్తా ఉంటే నేను తాగనని చెప్తా ఉంటాడు. సరే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అయినా నేను ఎలా మైకితో
కలవాలనుకుంటున్నా విషయం అని చెప్పి చెప్తా ఉంటే మైకీ కూడా స్ట్రైట్‌గా వచ్చేస్తూ ఉంటాడు. మైకీ కూడా అక్కడికొచ్చేసి "ఏ తగ్గించి రిమోట్ అడగడానికి వచ్చా రారా బయటికెళ్దాం" అని చెప్పి చెప్తుంటే అప్పుడే మైకీ కూడా వచ్చేసింది. అక్కడ ఇద్దరికి ఫైట్ జరుగుతా ఉంటది. "అరే! అరే! నా కోసం ఎందుకురా మీ ఇద్దరు గొడవ పడుతున్నారు? తగ్గిపిచ్చే నా ఫ్రెండ్ కాదు నా ఫ్రెండ్" అని చెప్పి ఇద్దరు తగ్గిమించే కోసం గొడవ పడతా ఉంటాడు. "అరే! కామ్ అవ్వండిరా రేయ్ నా కోసం గొడవ పడాల్సిన అవసరం లేదురా" అని చెప్పి చెప్తుంటే తగ్గిమిచ్చి "నువ్వు నా ఫ్రెండ్‌వి" అని చెప్పేసి తగ్గిమించే సైకిల్ ఎత్తి డ్రాగన్ మీద కొడుతుంటే సైకిల్ కూడా "నా సైకిలు" అని చెప్పి అని తగ్గిమిచ్చి ఏడుస్తుంటాడు. తన బ్యాడు తన వస్తువులన్నిటిని అన్నీ తగ్గిమిచ్చే వస్తువులతో ఆడుతుంటే తగ్గిమిచ్చి చాలా కోపం చేసి "ఇప్పుడు మీరు మర్యాదగా ఆగుతారా ఆగరా? లేకపోతే సావుగొడేస్తాం మీ ఇద్దరిని" అని చెప్పి అరుస్తా ఉంటే తగ్గిమిచ్చి అని చెప్పి తగ్గిమిచ్చి మైక్‌తో ఫైట్ చేస్తా ఉంటాడు. "అరే! ఎందుకురా అరేయ్ మీరు ఇట్టున్నారని" చెప్పి అరుస్తా ఉంటే మా వోడు కూప్ అని చెప్పి చెప్తుంటే తగ్గిమించి డ్రాగన్ కూడా ఫైట్ చేయడానికి వెళ్తా ఉంటారు. "ఏయ్ తగ్గిమించి కామ్ అవ్వు" అని చెప్పి ఆపేస్తుంటే "నా బ్యాటు, నా సైకిల్ అన్నిటిని నాశనం చేసేసారు మీరు. మీరు దేనికి పనికిరారు" అని చెప్పి మన తగ్గిమించి ఏడుస్తూ చెప్తుంటాడు ఆ విషయం అంట. ఇక్కడ చూసి "ఓహ్! తగ్గిమించి నువ్వు దానికే ఏడుస్తుంది" ఆ విషయం అని చెప్పి చెప్తుంటే అయితే నేను దేనికి ఏడుస్తాను నా వస్తువులన్నీ పగిలిపోయి అని చెప్పి చెప్తా ఉంటే వీళ్ళిద్దరు చూస్తున్నా ఎక్కడికో పారిపోతా ఉంటారు. "రేయ్ మీరెక్కడికి వెళ్తున్నారా" అని చెప్పి "నీ దగ్గర నుంచి స్మెల్ వస్తుందా" అని చెప్పి వెళ్ళిపోతా ఉంటారు. అందరూ మాట్లాడుతా ఉంటే మైకీ ఎప్పుడు ఇలాంటోడే అని విషయం చెప్తుంటే నాకు తెలుసు నేను ఎప్పుడు ఇలాంటోడిని అయినా పైన అలా చేయాల్సిన అవసరం లేదు. ఇంటికెళ్ళిపోయాడు అలా చేశాను అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. అయినా అసలు మనం అలా చేయాల్సిన అవసరం లేదు కదా! అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళు కూడా ఈళ్ళు నేను కూడా మీతో ఆడతా అంటే సరే సరే ఆడండి అని చెప్పేసి నేను కూడా చెప్తా ఉంటే తగిమించ కూడా అనుకుంటా అంటారు. అసలు చెప్పినట్టుగా అసలు ఇక్కడ ఏం లేదే ఆ విషయం చెప్తుంటే మేము మొత్తం మార్చేస్తానని చెప్పి చెప్తుంటే ఇంకా మన ఈయనట ఇద్దరు వచ్చేస్తుంటారు. దాన్ని చూసి వావ్! అదంతా జరిగి నువ్వు తప్పుగా అనుకున్నావు అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు సరే వాళ్ళందరూ ఆడుతున్నారా అని చెప్పి చూస్తుంటే అబ్బా! భలే ఆడుతున్నాడు అని చెప్పి మైకీ అని చెప్పి చూస్తా ఉంటాడు. ఇక్కడితో మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసి ఈ వీడియోని చూడండి. అది డిస్క్రిప్షన్‌లోనే పెట్టుంటాను. ఇక్కడ సీన్ చూస్తూ ఉంటారు. మనోళ్ళందరూ హ్యాపీగా అక్కడ న్యూ ఇయర్ కోసం చెప్పి పార్టీకి చేసుకుంటూ ఉంటారు. ఈయనంతా చాలా బ్యూటిఫుల్‌గా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్లస్ ఆ మార్క్స్‌తో వాళ్ళంతా ఆడుకుంటా ఉంటే వాళ్ళిద్దరు లవర్స్ లాగా ఉన్నారు కదా! అని చెప్తుంటే అలాగే ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకుంటా వెళ్తా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే హినాటకి ఫేవరెట్ విషయం ఏందని చెప్తూ మాట్లాడుతా ఉంటారు. వాళ్ళందరూ నన్ను నమ్మనని చెప్తుంటే అయినా అంటే నీకే రిలేషన్‌షిప్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ప్లస్ ఆ షిప్పింగ్‌తో ప్లస్ హ్యాపీగా తిరుగుకుంటూ ఉంటారు వాళ్ళంతా. ప్లస్ వాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు. ఆ గేమ్ ఆడతాం అని చెప్పి వాళ్ళు షూటింగ్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. అలా హినాటతో మన తక్కిమించి చాలా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాడు. ప్లస్ ఒక రాత్రి అయిపోయి ఉంటుంది. వర్షంలో ఒక చోటు ఆగిపోయి తన చేతికి గాయం అయి ఉంటుంది. ప్లస్ హినాట పడిపోతా ఉంటే మనోడు పట్టుకుని ఉంటారు. ప్లస్ వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యేదానికి చాలా దగ్గరికి వచ్చేస్తుంటారు. ప్లస్ వాళ్ళిద్దరు ఎలా ఉందంటే ఇక్కడ ఇనిమేట్ సీన్ లాగా ఉంటుంది. ప్లస్ వాళ్ళందరూ కిస్సింగ్ కూడా రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే సీన్ కట్ అవుతుంది. మనోడు ఫోన్ చేస్తుంటాడు. ఎవరే తగ్గిమించి ఎక్కడ ఉన్నావురా అని చెప్తే నా కొడుకు అనవసరంగా ఫోన్ చేసేవరా ఇప్పుడు అని చెప్పి అరాస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే సరే ఏమైందని చెప్తే మైకీ పిలిచారా మైకీ ఎక్కడికో రమ్మన్నా నిన్ను అని చెప్తే మైకీ దేన్ని పిలిచాడు అని పైకి లేచి అడుగుతూ ఉంటాడు. ఏమో తెలియదు ఏదో మీటింగ్ ఉందంట అని చెప్తుంటే ఏం మీటింగ్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు మన తగ్గించి. అయినా అసలు ఇప్పుడు ఏం చేయాలి ఆయన మంచి టైంలో వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ప్లస్ నేను మళ్ళీ వస్తాను హినట్ట అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు మైకీ ఇంకా వీళ్ళకి అసలు ఏమండి అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే మైకీ పిలిచాడు అని చెప్పి కాదు అక్కడ డ్రాగన్కి అటాక్ జరగబోతుంది అని చెప్పి అర్థమైపోయాడు. డ్రాగన్ కనపడలేదు అని చెప్పి ప్లస్ తను కట్టి తీసుకుని అందరూ మన టామన్ గ్యాంగ్ మొత్తం అక్కడ టామన్ గ్యాంగ్కి అందరికీ ఫైట్ జరగబోతుంది. ప్లస్ మనోడు నువ్వు టమల్లో పెట్టు కాదు నేను టమల్లో పెట్టిన అది పడస్తా వీళ్ళతో ఫైట్ చేస్తుందా అయితే నువ్వు మా సీక్రెట్స్ మొత్తం తెలిసిపోయినట్టే నా కొడుకు మేము చంపేస్తా అని చెప్తుంది. అబ్బా పిల్లోడు ఏదో గట్టిగానే మాట్లాడుతున్నాడా అయిపోయి పిల్లోని కొడతా ఉంటాడు. ప్లస్ మన తగ్గించే ఏం చేయలేక కామ్గా అక్కడ కూర్చొని ఉంటాడు. తన చివరి సమయాలు అనుకుని ఆలోచిస్తా కొట్టించుకుంటూనే ఉంటాడు. ప్లస్ తన పిచ్చ కొట్టుడు కొట్టేసి కట్టుపడేసి ఉంటాడు. ఇంకా మైకీకి ఫ్రెండ్ కదా వీడు అయితే నేను చంపేద్దాం రెడీ అని చెప్పి అరస్తుంటాడు. ఈయనకి మన తగ్గించి ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు. ప్లస్ అక్కడ చూస్తే తగ్గించి కానీ పిచ్చ కొట్టుడు కొట్టేసి ఉంటాడు. నెట్టలో కాపాడేసి ఉంటుంది. తగ్గించే నువ్వు ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తావు తగ్గించే అని చెప్పి అడిగితే నేను ఎలాగైనా నేను కాపాడాలనుకుంటున్నా అని చెప్పిస్తే నన్నేంది నువ్వు కాపాడేది అని చెప్తుంది. నేను కాపాడాలనుకుంటున్నాను తగ్గించే అని చెప్పి తనకి కిసి పెట్టేసి ఉంటుంది. ప్లస్ ఇలా మాట్లాడుతుంటాడు. నువ్వు నన్ను కాపాడొచ్చులే అని చెప్పి చెప్తా ఉంటాడు. తన సీన్ కూడా అవుతుంది. నువ్వు నా ఫ్రెండ్వి నువ్వు ఎప్పుడో నన్ను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తూ మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం కదా తగ్గించి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే నేను ఎప్పుడో నుంచి లవ్ చేస్తాను అని చెప్పి కొన్ని విషయాలు చెప్పి మాట్లాడుతాడు. నాకు అర్థమైంది చెప్తుంటే అసలు గ్యాంగ్ అసలు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ తను వెళ్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తామంటే మన మైక్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉంటాడు. రా నన్ను మీటింగ్ తీసుకుంటా అంటే ఏ మీటింగ్ అని చెప్తుంటే రా నీకు చెప్పలేదు తన ఫోన్ ఇప్పుడు అర్థమైంది. ప్లస్ ఇక్కడ ఏదో ఫైట్ జరిగినంట తగ్గించి అని చెప్పి మాట్లాడుతుంది. నాకు అర్థమైందిలే అని చెప్తుంది. ఇక్కడ ఫైట్ జరగబోతుందా చెప్తుంది. నేను బైక్లో ఇక్కడ తీసుకుపోతాను చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఇక్కడ మైకి ఇంకా వాళ్ళకి ఏదో ఫైట్ జరగబోతుంది ఇంకో గ్యాంగ్కి ఇప్పుడు మరి రెడీగా ఉండాలని చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఈరోజు డ్రాగన్కి ఏదో జరగబోతుందని చెప్పి తగ్గించి గుర్తొచ్చి ఉంటుంది. తన డేట్ గుర్తొచ్చి ఉంటుంది. ప్లస్ ఎట్లా మనం కాపాడని చెప్పి అనుకుంటుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే తన మీద అటాక్ చేసిన చాలా ఛాన్సెస్ అని చెప్తా ఉంటాడు. ప్లస్ మన డ్రాగన్ మీద కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళందరూ మైకి ఛాలెంజ్ చేస్తుంటారు. మైకిని వెనక్కి నుంచి అదే మన డ్రాగన్ మీద మైకి అని చెప్తున్నా. ప్లస్ తను ఆడుకోవడానికి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలా డ్రాగన్కి ఎలా సీన్ జరుగుతుంది ఎలా కొట్టేస్తుంటారు అని చెప్పి అయితే ఖచ్చితంగా ఇప్పుడు మన డ్రాగన్కి ఎలా జరగబోతుంది నేను వెళ్తున్నాను చెప్పి ఈనాటకి ప్లస్ అని చెప్తా ఉంటాడు.
ప్లస్ డ్రాగన్ ఎట్లా వాళ్ళందరినీ కొడతా ఉంటాడు. అలాగే అక్కడికి మన తగ్గించే కూడా వచ్చేస్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తే 1 వర్సెస్ 6 అదే 100 అయిపోతుంది ఇక్కడ. ప్లస్ మన డ్రాగన్ ఒకటి వాళ్ళందరినీ కొట్టబోతూ ఉంటాడు. ప్లస్ డ్రాగన్ బాడీలోంచి చాలా బ్లడ్ అనేది క్లీట్ అవుతూ ఉంటుంది. ప్లస్ అక్కడికి మన తగ్గించే కూడా వాళ్ళు కూడా వచ్చేస్తుంటాడు. ఇప్పుడు ఏంది ఇక్కడ ఏం జరగబోతుంది అని చెప్పి మన తగ్గించి అనుకుంటూ ఉంటాడు. ప్లస్ ఇంత మనలో మన డ్రాగన్ ఒకటే ఫైట్ చేసి ఇప్పుడు దాకా చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి మన మైకి తీసుకురావాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. వెనక నుంచి ఎవరో వచ్చిన ఒక బైక్ సౌండ్ వచ్చింటాడు. అక్కడికి మైకి వచ్చేస్తుంటాడు. మైకి కూల్ ఎంట్రీ ఇచ్చి నాకు తెలియకుండా ఇక్కడ వార్ జరుగుతుంది అదే చెప్తుంది. అంటే మైకి అలా ఫైట్ చేశారని చెప్పి ఆ విషయం చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తామంటే అందరూ ఇప్పుడు మీ అందరూ నాకు తెలియకుండా ఫైట్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని నీకు చాలాసార్లు చెప్పాను. నాకు చెప్పుకుంటున్నాడు ఫైట్ చెప్పాక అని చెప్పి స్టడీ కొడుతుంది. నీ కిక్ చాలా బాగుంది అంటే మైకి కిక్ నా అప్పుడు ఓడవుడు అని చెప్పాల్సింది. మైకి కిక్ ఫస్ట్ స్టెప్ ఆపుతుంది నేను చూసాను అని చెప్తుంటే నీ అటాక్ అనేది బాగానే ఉంది పిల్లడా. సరే అయితే ఇది అఫీషియల్ ఫైట్ అనేది తర్వాత పెట్టుకుంటా రెడీ కాదు నేను నాశనం చేస్తా. నేను టోమన్ని నాశనం చేసేదానికి వచ్చాను ఇక్కడికి అని చెప్పి చెప్తా ఉంటే టోమన్ ఈజీగానే నాశనం అయిపోతుంది సిద్ధంగా వద్దు అని చెప్తుంటాడు. టోమన్ నీ చేతిలో నేను నాశనం చేస్తున్నాను మైకి నేను చెప్తుంది. అసలు ఏంది ఇది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటా ఉంటాను. తగ్గించే ఇక్కడ చూస్తుంది ఆ ఫ్లాగ్ ప్లేస్ అంతా మన టోమన్ గ్యాంగ్ మొత్తం వచ్చేస్తున్నాడు. మైకి చెప్పడు అది టోమన్ అంటే అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇప్పుడు వార్ జరగబోతుందా అని చెప్తుంది. అది వాళ్ళందరూ వాళ్ళలోకి రెడీ అయిపోతాడు. తగ్గించే చూస్తూ ఉంటాడు. ఏంది వార్ అని పెట్టి ఒకరు చాలా హ్యాపీగా వార్ అనేది ఫైట్ చేస్తుంటాడు. 1 వర్సెస్ 1 జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కరికి. ప్లస్ ఇక్కడ చూస్తే టోమన్ వర్సెస్ ఈ గ్యాంగ్ మొత్తం చెప్తుంది వాళ్ళ అలా మొత్తం వాళ్ళందరూ చాలా గట్టిగానే కొట్టుకుంటూ ఉంటాడు. అసలు యాక్సిడెంట్ నేను ఇది నల్లగా మార్చాలని చెప్పి తన ఫ్రెండ్ ఆ చావు గురించి చూస్తుంటే వచ్చిన పిటి ఒకరిని కొడతా ఉంటాడు మన డ్రాగన్. ప్లస్ అక్కడ చూస్తే పిటి ఒకరు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నేను పడుకుంటా ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ మైకి ఒకడే కలిపి 3 కొడతా ఉంటాడు. దాన్ని చూసి అది నేను టమల్లో ఉన్నది నిన్ను నాశనం చేసేదానికి అని చెప్పి చెప్తా. ఇంక వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. ఎవరికి కూడా అందరూ దిగకుండా ఫైట్ చాలా గట్టిగానే చేస్తూ ఉంటారు. దాన్ని చూసి మైకి కూడా చాలా గట్టిగా కొట్టించుకుంటావు నువ్వు అయిపోయావు అని చెప్తుంటే సరే అయితే నువ్వు ఎంత కొట్టావు కానీ ఇప్పుడు నా ఆటని మొదలు పెడతా వేట అంటే ఏదో నేను చూపిస్తా అని చెప్పి మైకి సీరియస్గా ఉండదు అంటే భయపెట్టేలా చెప్తూ ఉంటాడు. అలాగే ఇంకా సిద్ధంగా ఉండు నేను ఎలా దాన్ని కొట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పి చెప్తా ఉంటాడు. అసలు నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా నేను చెప్తా ఉంటే అది చూసుకుని తగ్గించి వీళ్ళందరూ చాలా గట్టిగానే కొట్టించుకుంటా ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయలేకపోతాను యూజ్లెస్గా ఉన్నా ఉంటే అప్పుడు తను ఎవరిని పొడి చేస్తాను అనుకుంటా తన పని అయిపోయింది. నేను ఆల్రెడీ తను చంపేస్తా తనకు అర్థమైపోయింది. ఇక్కడ చూస్తే మైకి ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు. మైకి డ్రాగన్ ఎవడు పొడిచాని చెప్తుంటే పొడిచాలి అని చెప్పి వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే డ్రాగన్ లే అని చెప్పి వస్తుంటాడు. ఇక్కడ చూస్తే నువ్వు ఇక్కడ ఇంటికున్నావు వెళ్ళిపో అని చెప్పి చెప్తుంటే కాపాడు ఓటని అని చెప్పి మైకి చెప్తా ఉంటుంది. ఓడితే జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉంటే సరే తను కాపాడుతా అని చెప్పి తన భుజం మీద ఎక్కించుకొని వెళ్తా ఉంటాడు. ఎందుకంటే మనం కాపాడాలని చెప్పి అలాగే నేను ఖచ్చితంగా నేను కాపాడుతాను తనకి నేను నమ్మకం ఇస్తాను డ్రాగన్ అని చెప్తుంటే అక్కడ మన హినాట ఇంకా మన టామన్ వీళ్ళిద్దరు వచ్చేసి ఉంటాడు. దాని చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనేమో అని చెప్పి కూడా చెప్తా ఉంటాడు. ప్లస్ వాళ్ళు ఎందుకుండా అక్కడ ఉంటే అప్పుడే అయితే నువ్వు కాపాడావా సరే అయితే ఒక పిల్లోడు దొరికింది ఒక పాప కూడా దొరికింది ఇక రాత్రి మొత్తం మజానే చెప్తా ఉంటే దాన్ని చూసి ఏంటంటా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తా ఉంది. వద్దు నేను ఫైట్ చేస్తాను మీరు కాసేపు కామ్గా చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అదే పడుతూ ఉంటాడు. ప్లస్ అక్కడ జరుగుతూ ఉంటే వాళ్ళందరూ ఫైట్ చేస్తుంటే సరే అయితే మీ అందరినీ చావు నా చేతోనే అని చెప్పి మనం తగ్గించేస్తాం తగ్గించి ఏమైనా చెప్తుంది. ఓ పిల్లోడు మంచి క్రేజ్లాగా వచ్చినట్టున్నాడు అంటే ఈయన నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను ఒక్కరిని చూసుకుంటా చెప్తుంది. ఓ పిల్లోడు కొడతాడంట చూద్దాం లేక నేను చెప్తే మన మైకి కూడా మన తగ్గించారు. సరే అయితే మీ చావు నా చేతులు అని చెప్తుంటారు. దాన్ని చూసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంటాడు. సరే పిల్లోడు ఏదో ముచ్చపడుతున్నాడు కదా ఫైట్ చేద్దాం కానీ నువ్వు కొట్టగలవు తగ్గించే అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసి పిల్లోడు చాలా గట్టి మాట్లాడుతున్నావు తగ్గించి నాకు నీ మీద నమ్మకం ఉండని చెప్పి చెప్తాడు. చూసి అమ్మాయిలు వాడికి సపోర్ట్ చేస్తున్నాడు చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూసిన తగ్గించే స్టడీ తన మీద ఎలక్ట్ చేయాలని చెప్పి వెళ్తా ఉంటాడు. ప్లస్ తన చేతిలో కట్టిన గుచ్చేసి ఉంటాడు. తగ్గించి అరస్తూ ఉంటాడు. చాలా పెయిన్ఫుల్గా ఉందని చెప్తే అది ఈ నొప్పిని తట్టుకోలేకపోతాం నన్నే కొట్టగలడు తగ్గించే జాగ్రత్త అని చెప్తే ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్తే సరే కానీ అయితే ఆ కట్టిని మళ్ళీ తీసి మనం స్ట్రైట్గా వీడి చేత కొట్టాలనుకుంటారు. నేను ఖచ్చితంగా ఈనాటాన్ని కాపాడుతాను ఇప్పుడు నేను తమిళలో నేను ఇలా పవర్ఫుల్గా మాడతాను అని చెప్పి ఇలా కొన్ని విషయాలని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే మాట ఒక గ్రూప్ క్రియేట్ చెప్తాను చెప్పి మాట్లాడతా తను పాస్ కొంచెం మాట్లాడుతూ ఉంటాడు. అలాగే తను ఎలా వాళ్ళందరి చేత కొట్టిస్తున్నాడు. ప్లస్ ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే కొట్టించుకుంటావు అని చెప్పి చెప్తా తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ తను చాలా గట్టిగానే కొట్టించుకుంటాడు. నేను ఇంకా ఆగను అని చెప్పి కొడతా ఉంటాడు. ప్లస్ తను కొడతా తన అటాక్ యూజ్ చేస్తూ ఉంటాడు. కానీ తగ్గించి నేను ఎంత గట్టిగా కొడతాను తను స్ట్రీట్ టెక్స్ యూజ్ చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆయన తగ్గించి తన అటాక్ని యూజ్ చేస్తా తను కలుస్తూ పట్టుకుని తన గుండె పట్టుకుని నడిపిస్తాడు జాగ్రత్త తగ్గించే అని పరేస్తూ ఉంటాడు. ప్లస్ తను ఎలాగో తన ప్రూఫ్ కోల్కి ఇలాగ చేసేసి ఉంటాడు. దాన్ని చూసి వాళ్ళందరూ చాలా ఆనందపడుతూ ఉంటారు. ఎత్తలోకి నేను కొట్టేసా తగ్గించే పని ఉన్నావా చెప్తా ఉంటే ఇంకా యుద్ధం అనేది ముగించిపోలేదు. ఒక నిమిషం కొట్టావు ఇంకా గొప్పగా అంటున్నావా లేదు నేను అలా నాశనం చేయబోతున్నాను చెప్పి మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పేసి ఉంటాడు. డ్రాగన్ కూడా అక్కడే ఉంటాడు. సరే నీకు నేను హెల్ప్ చేస్తా అని చెప్పి డ్రాగన్ కూడా లేదు ఉంటాడు. ఇప్పుడు ఏం నాకు చేయాల్సిన అవసరం లేదు నేను ఒక్కరిని చూసుకుంటా అని చెప్తే నువ్వు చూసుకోలేవు పిల్లడా చెప్తుంది. ఇప్పుడు ఇద్దరు ఫైట్ చేస్తారా సరే కానీ నేను
అని చెప్తుంటాడు. సరే చూద్దాం కానీ అని చెప్పి నవ్వుతా ఇద్దడు చాలా మోడ్ ఫామ్‌లోకి వచ్చేస్తుంటాడు. ప్లస్ అందరూ ఫైట్ చేసాక తిడుతుంటారు. "కానీరా కొడకా" అని చెప్పి మన వాళ్ళందరూ స్టడీకి ఫైట్ చేస్తున్నారు. అప్పుడే మన తక్కిమిచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి వాళ్ళు ఫైట్ చేసాక రెడీ అవుతుంటారు. మేము కూడా టర్మ్‌లో మెంబర్స్ అని చెప్పి అరుస్తూ చెప్తా ఉంటాడు. అలాగే ఇంకా వాళ్ళు యుద్ధం మొదలు పెడతాం. ఆ పిల్లలు ఏం తింటమండి వచ్చా అని చెప్పి అనుకుంటా ఉంటారు. ప్లస్ వాళ్ళందరూ వాళ్ళు కొట్టించుకుంటా ఉంటారు. నీ ఫ్రెండ్స్ కూడా నీకు సపోర్ట్‌కి వచ్చినట్టున్నాడే. నేను చెప్తూ ఉంటే, వాళ్ళు నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు వదలడు. ఓ నీ ఫ్రెండ్సా నేను చెప్తుంటే వాళ్ళందరూ కొట్టించుకున్నా కానీ ఎటువంటి ఆట లేకుండా మాట్లాడుతుంటారు. మేము తక్కిమిచ్చే ఫ్రెండ్స్ అది పరుచుకుంటుంటారు. ప్లస్ వాళ్ళు అంబులెన్స్ కూడా పిలుచుంటారు. థ్యాంక్స్ అరుస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా ఉంటే పోలీసులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అరుస్తూ ఉంటాడు. పోలీసులు వస్తున్నారా రేపు అనుకుంటే వాళ్ళందరూ పడిపోయి ఉంటారు. మనం అట్టలో కొన్ని కొట్టలేకపోయాం కానీ ఇప్పుడు మనం కాపాడు అని చెప్తే అక్కడే చూస్తుంటే వాళ్ళందరూ అంబులెన్స్ కోసం వెళ్తూ ఉంటారు. ప్లస్ మన తగ్గించే కూడా చాలా గట్టిగా గాయమై ఉంటుంది. ఇంకా అక్కడ చూస్తే వార్ చాలా అయిపోయి ఉంటుంది. ఇక మన మైకి ఇంకా వాళ్ళ లీడర్కి తప్ప ఇద్దరికి ఇంకా ఫైట్ జరగబోతుంది. అక్కడ చూసి సరే ఇంక నేను వెళ్ళొస్తా నిన్ను మళ్ళీ ఫైట్ చేస్తా ఆ రోజు నేనేందో నీకు చూపిస్తా మైకి అని చెప్తా ఉంటాడు. వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. దాన్ని ఇక్కడ చూస్తా అంటే మైకి వాళ్ళు కూడా మైకి ఇంకా మన డ్రాగన్ ఇక్కడ హాస్పిటల్ పెట్టి ఉంటారు. ప్లస్ తను చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంటాడు. నువ్వు ఖచ్చితంగా గెలవాలని చెప్తుంటే మన డ్రాగన్ చనిపోయే స్టేజ్లో ఉంటాడు. అవి మన మైకి చాలా స్పీడ్గా పోస్తూ ఉంటాడు. ప్లస్ మన వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటాడు అసలు తనకి ఏమంటాడు తను బాగుంటాడు కదా అని చెప్పి చెప్తుంటే అసలు బాస్కి ఏమైనా చెప్పి అనుకుంటాడు. తను బాగానే ఉన్నాడు మాట్లాడుతుంటాడు. ఇదంటే నా చెప్పి అని చెప్తుంది. తనకి ఏమైంది జాగ్రత్త చూసుకుంటాం చెప్పి మాట్లాడుతుంటే తను రికవర్ అవుతాడులే ఆ విషయం నాకు బాగా తెలుసు. తను నా ఫ్రెండ్ కదా అంటనా చెప్తుంటే అలా కూల్గా మాట్లాడని చూసి అసలు ఎవరికి ఏం అర్థం కావట్లేదు మైకి అలా ఇంటూ మాట్లాడుతున్నా అని చెప్పి కలుగుతుంటే తను సేఫ్ తను సేఫ్ చాలా హ్యాపీ అని చెప్పి అనేసి ఉంటాడు. మనం గెలిచి చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ అక్కడ చూసి వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ మన ఎత్తగా ఆ వార్ అసలు ఎందుకు జరిగింది అసలు ఏంటి మైక్ డ్రాగన్ చాలా అంటే చాలా మంచోడు చెప్పి మాట్లాడుతున్నాడు. డ్రాగన్ సేఫ్ అవుతున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే తను ఇలా ఏమైనా జరుగుంటే ఆ గ్రూప్ మొత్తం నాశనం చేసేస్తా చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. డ్రాగన్ చాలా మంచోడు చెప్పి మాట్లాడుతుంది. ప్లస్ అలా తన గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు. ప్లస్ వాన్ కూడా అయిపోయినాయి మనం వెళ్ళొచ్చు కదా చెప్పి అనుకుంటాడు. ప్లస్ ఆ డేట్ అనేది ముగిపోయింది కాబట్టి అది డ్రాగన్ నేను కాపాడేశానని చెప్పి అనుకుంటాడు. డ్రాగన్ బాగుందని గ్రూప్ కూడా మటన్ చేసి పెంటుంది. మైకితో మాట్లాడుతాను వెళ్ళుంటే మైకి ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ చూపిస్తాడు అక్కడ తగ్గి చాలా స్టంటులు చేద్దాం వల్ల తనకు అప్పటికప్పుడు ఇంకా హీరో అనుకుంటా ఉంటాడు. ఎలా ఉన్నారు డ్రాగన్ అని చెప్పి మాట్లాడుతుంటే ఏం పిల్లకి బుక్కల్లో కూర్చొని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే నీకు ఒక లగేజ్ వచ్చింది చెప్తుంటే తమ్ముడు అఫీషియల్ యూనిఫామ్ అని చెప్తే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి నువ్వు కూడా తమ్ముళ్ళు ఒకటి నేను మైకి సెలెక్ట్ చేసుకున్నాడు చెప్తే నిజంగా చెప్తుంటే నువ్వు ఇంకా తమ్ముళ్ళు ఒకడు కాబట్టి ఇంకా నన్ను నాతో ఫ్రెండ్లీగా ఉండొచ్చులే చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అది నిజమా చెప్పి అనుకుంటే అయినా నువ్వు నన్ను హెల్ప్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ పిల్లడా నువ్వు చాలా మంచివాడు అని చెప్తే అదంటే పక్కన పెట్టి ఇప్పుడు మా ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మైకి ఎక్కడ ఉన్నారని చెప్తుంటే మైకి పైన ఉంటాడు. ప్లస్ ఎక్కడ మాట్లాడుతుంది ఎలా ఉన్నా మైకి ఇప్పుడు తమ్ముళ్ళు ఒక మెంబర్ కదా సరే అయితే మంచిగానే ఉన్నావు మైకి ఇక్కడ చూస్తుంటే నువ్వు అట్లా కాపాడుతావు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే నువ్వు నాకు ఒక ఫ్రెండ్ లాంటి వాడివి జాగ్రత్త మా ఇద్దరం ఎప్పుడు ఒకేలా ఉన్నావు అని చెప్పేసి మర్చిపోబాక చెప్పి మాట్లాడుతుంటే నేను ఎప్పుడు నేను ఫ్రెండ్ లాగా చూస్తా తక్కువ అని చెప్తే అని చెప్పి చెప్తుంటారు. అంటే ఇప్పుడు తమ్ముళ్ళకి జాయిన్ అయిపోదాం వల్ల మళ్ళీ తక్కువ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆ విషయం పోయి మా హినాటతో మాట్లాడతాను చెప్పి హినాటతో మాట్లాడతా కొన్ని విషయాలు చెప్పి మాట్లాడుతూ ఉంటారు. హినాటతో తనకు నెక్లెస్ కూడా గిఫ్ట్ చేస్తుంటారు. ప్లస్ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ చూస్తుంటే తను ఎలా కాపాడాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. శేఖర్ చూసి మన నడుతూ కూడా చూస్తుంటారు. తను శేఖర్ చేసి ఇంకా ఫ్యూచర్కి వెళ్ళిపోయింటారు. ప్లస్ మొత్తం మార్చేసారని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అసలు ఏం జరిగి ఉండదు ఇంకంతా మారిపోయి ఉంటుంది. ఇక హినాట కూడా కలిసిపోయి ఉంటారు. ప్లస్ మనోడు కూడా పట్టుకుంటారు అని చెప్పి అప్పుడే ప్రశ్నకు వచ్చేస్తుంటాడు. ఎక్కడో సూపర్ మార్కెట్లో పని చేస్తూ ఉంటాడు. ఎలా పని చేయమని చెప్తే నేను సూపర్ మార్కెట్లో అని చెప్పి వస్తుంది. అసలు ఏం జరిగింది రేపు చూస్తూ ఉంటాడు. దేవ్ చూస్తూ ఉంటాడు. ప్లస్ తన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని ఏముండవు. ప్లస్ తన చేతిలో ఆ గాయం ఏంటి ఉంటుంది అంటే ఆ వార్ జరిగింది అంటే ఆ వార్ మంట ఉందని చెప్పి చెప్తా ఉంటాడు. అసలు అక్కడ ఏం జరిగిందో కనుక్కోవాలని చెప్పి అనుకుంటా అంటే తన ఫ్రెండ్కి ఉంటుంది. తన ఫ్రెండ్ ఒక సెలవులో పని చేస్తూ ఉంటాడు. ఏమి ఇలా వచ్చా తగ్గించే రేపు మాట్లాడుతుంది నేను చాలా లేదు చూడు కలిసి ఉండేది నిన్నే కదా కలిసింది అయినా ఏం మండేస్తామని చెప్తుంటే మా ఇద్దరు ఫ్రెండ్స్ అని విషయం మర్చిపోయాను చెప్తే అది నా ఫ్రెండ్ నేను కాపాడేశాను ఈనాట బాగుండా లేదా అని చెప్పి కనుక్కోవాలని చెప్పి తన నడుతకు ఫోన్ చేస్తుంటాడు. నువ్వు తిరిగి వచ్చావా చెప్పి మాట్లాడుతూ ఉంటే ఈనాట బాగానే ఉన్నా చెప్తే ఈనాట చనిపోయేది కానీ ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఈనాట చనిపోవడం మాత్రం అదొక ఎక్సెస్ ఈవెంట్లో జరుగుతూ ఉంది. రేపు మాట్లాడుతూ ఉంది ఈనాటని కాపాడలేకపోయాం కానీ ఆ ఇన్సిడెంట్ అనేది కాపాడే అని చెప్పి చెప్తా ఉంటాడు. సారీ గైస్ నేను రివర్స్లో చెప్తాను. ఈనాటని కాపాడేసాం ఎక్సెస్ ఈవెంట్ అనేది ఆపేసాం మనం హ్యాపీగా ఉండొచ్చు చెప్పి హినాతను కలవాలనుకుంటారు. ప్లస్ వాళ్ళు హినాత దగ్గరికి వెళ్ళుంటారు. ప్లస్ అక్కడ ఇంటికి వెళ్ళిన వెంటనే తగ్గిమిచ్చాను బాను అని చెప్పి తను అమ్ముకుంటూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే హినాట ఇప్పుడు ఎలా మాట్లాడని చెప్పి అనుకుంటా ఉంటే హినాట బాగానే ఉందిలే చెప్పి చెప్తుంటే హినాట మాట్లాడని కాస్త భయంగా ఉండి ఏమవుతుంది తను కాపాడే దానికి చేసామని చెప్పి చెప్తుంది. నాకు తెలుసు అయినా నేను వెళ్ళాలనుకుంటున్నా చెప్తుంటే హినాట నా ఫ్రెండ్ అయినా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను ఎట్లా కాపాడేసా నేను నా పని నేను కంప్లీట్ చేసేసా కానీ నాకేం అర్థం కావట్లేదు నాకు ఎందుకు భయం వేస్తుంది చెప్పని చెప్తా ఉంటాడు. అయినా హ్యాపీగా అని చెప్పి అప్పుడే హినాట తన దగ్గరికి వచ్చి తగ్గిమిచ్చేనా చెప్పి అప్పుడే తన కిసింగ్ విషయం అనేది గుర్తు తెచ్చుకుంటాడు. ఎలా మాట్లాడని చెప్పి అర్థం కావట్లేదు. తను ఇంకా నెక్లెస్ వేసుకొని చూసి ఇద్దరు మాట్లాడుతుంటారు. ఎలా అంటే ఒక
సంథింగ్ వాళ్ళ పెళ్లి చూపులు ఉన్నట్టుగా వాళ్ళైతే భయపడతా మాట్లాడుతుంది. ఏంది మీరు అన్నారు, నేను వెళ్ళబాకలేదు నా భయం కాదు అని చెప్పి చెప్తుంది. అక్కడ ఏం జరగలేదు కూర్చొని చెప్పి మాట్లాడుతుంది. ప్లీజ్ ఉంటారు అని చెప్పి అడుగుతుంది. ఇంకా చిన్న తగ్గించి ఇంకా ఫన్నీగా అట్టే ఉన్నాడని చెప్పి మాట్లాడుతుంటారు. సింగర్ నువ్వు ఇంకా మాలే తగ్గించి అచ్చం అట్టగా చిన్నప్పుడులాగే నువ్వు ఇంకా నెక్లెస్ చేసుకుంటున్నావా చెప్తుంది. ఆ నెక్లెస్ నువ్వే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చింది ఇప్పుడు వాళ్ళందరినీ పార్టీకి తీసుకుని పోయి ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ సరదా కల అని చెప్పి అనుకుంటా వెళ్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ అసలు పాస్ మొత్తం మారిపోయింది కదా చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. అసలు అక్కడ జాగ్రత్తగా అని చెప్పి చెప్తా వెళ్ళిపోతూ ఉంటాడు. దాంట్లో వీళ్ళందరూ వాళ్ళిద్దరు కాంట్రాక్ట్ చేసుకుంటా అని చెప్పి వెళ్తే ఒక చోటికి వెళ్ళి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ జోడి కదా బాగా కొట్టుంది మన ఇద్దరు చివరికి ఎట్టలా కలిసి ఉన్నా చెప్పి మాట్లాడుతుంది. నాకు అర్థమైంది నువ్వు ఆ రోజు అక్కడికి వెళ్ళిపోయావు అలాగే టమ్మన్ అది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇంకా అండ్ ఇప్పుడు అందులో ఒక మెంబర్ కదా కానీ ఎందుకు వచ్చేస్తావు బయటికి చెప్పి సంథింగ్ అలా మాట్లాడుతూ ఉంటాడు. అయినా నువ్వు అంటే నాకు చాలా బాగా ఇష్టం తక్కువచ్చే నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి అని చెప్పి చెప్తా ఉంటుంది. నువ్వు ఎప్పుడు నా ఫీలింగ్స్ అర్థం చేసుకోలేకపోయావు చెప్పి అనుకుంటే నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తా ఉంటాడు. అసలు నువ్వు ఏమైనా అని చెప్పి మాట్లాడుతాను ఏదో ఇంపార్టెంట్ విషయం వచ్చింది ఎప్పుడు ఇటుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. అసలు హినట బతికే ఉంది చెప్పి మాట్లాడుతుంటే తమ్ముని వాళ్ళు కూడా ఇక్కడ ఉంటాడు. ప్రతి ఒక్కరు వచ్చి హే తక్కువచ్చే నువ్వు చాలా రోజులైనట్టు చూసి నేను తగ్గించి అని చెప్తుంటే ఓ సారీ నువ్వు నేను ఎక్కడో చూశాను అది చూస్తే అదే గ్యాంగ్లో మెంబర్ లాగా ఉంటాడు. అసలు ఏం చేయండి తను తమ్ముళ్ళు ఇనుకున్నాడు అని చెప్పి అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తుంది ఇక్కడ ఏదో సంథింగ్ జరిగిందని చెప్తే అప్పుడే మన తగ్గిమిచ్చి ఎవరో క్రాష్ చేసేసినాక తను అక్కడ అదే మన హినటని క్రాష్ చేసి తను అక్కడ చనిపోయి ఉంటుంది. తగ్గిమిచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను తప్పకుండా అది క్రాష్ చేసిన ఎవరు కాదు మన హక్కు అక్కడ చూసి అసలు ఏం జరిగింది నాకు అని చెప్పి చెప్తా ఉంది. తగ్గిమిచ్చి నన్ను క్షమించు ఇది నేను చేయాలనుకోలేదు చెప్తుంది. అసలు ఎందుకు ఇదంతా చేసావు అని చెప్తుంది. నాకు ఇంకే దాడి దొరకలేదు ఈయన తను తప్ప ఎందుకు చేసు చెప్పి వస్తూ ఉంటాడు. సారీ అని చెప్పి అప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ చూస్తుంటే హినతకి ఏమైనా అని చెప్పి చూస్తుంటే హినత ప్రభు కోల్పోయి ఉంటుంది. లేకపోతే హినత వెళ్దాము బయటికి వెళ్ళిపోతాం చెప్తుంది. వద్దు నా కాలు ఇరుక్కుపోయింది లేదు నేను నెట్టనే కాపాడని చెప్పి అనుకుంటున్నాను చెప్తుంది. నెట్టనే చనిపోయాను చెప్తే సరే రేపు నేను జీవుడు పడికి ఇలాగే ఉంటా ఇద్దరు చనిపోదాం చెప్తుంది. నువ్వు నన్ను ఇంటికి వెళ్ళిపో అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్రస్తుతం ఆలోచిస్తా ఉంటే వెళ్ళిపో అని చెప్పి చేసి అప్పుడే బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది. అలా బాడీలోని పీస్ మొత్తం అయిపోయి ఉంటుంది. ఈసారి కూడా గెలవలేకపోయాడు ఈసారి తను కాపాడలేకపోయాడు ఖచ్చితంగా ఇంకోసారి కాపాడుతాను అసలు ఏం జరిగింది తమ్ముడు ఇంట్లో మారిపోయింది దానంతా నేను తీసుకుంటానని చెప్పి తను స్టైల్గా ఫైర్వాల్ చూపిస్తూ ఉంటాడు. ప్లస్ తను చనిపోయి ఉంటుంది. తన ఫ్యూనల్లో తను ఎలా చనిపోయిన విషయం అలా చూస్తూ ఉంటాడు. తను మాట్లాడుతూ ఉంటే అప్పుడే మాట్లాడడానికి సంథింగ్ వచ్చి ఉంటాడు. వాళ్ళందరూ అసలు నీ లాస్ట్లో నీ దగ్గర ఉన్నారు కదా నువ్వు ఇక్కడ ఇంటికి వచ్చాను చెప్పి మాట్లాడుతుంటే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సారీ నేను కాపాడలేకపోయాను చెప్తుంటే ఇదంతా నీ వల్లే కానీ ఇది నీ తప్పు మాత్రం కాదు చెప్పి మాట్లాడుతుంటాడు. సరే అయితే నువ్వు ఇక్కడ దాకా వచ్చిన చాలా థ్యాంక్స్ అయినా ఈనాట దగ్గర లాస్ట్ మిలిగిన వస్తువు ఇది ఒకటే అని చెప్పి మన వరకు ఒక వస్తువుని తెచ్చుంటుంది. కాపాడలేకపోయాను ఈసారి తను క్షమించండి అని చెప్పి అది చూస్తూ ఉంటే అసలు ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటారు. ఈసారి కూడా మాకు చనిపోయింది అసలు నాకేం అర్థం కావట్లేదు అది మీ ఫ్రెండ్ ఎందుకు చేశాడు అసలు ఎందుకు తమని ఇలా చేస్తుంది కనుక్కో అని చెప్పి చెప్తా ఉంటాడు. అసలు నేను ఎలా అసలు ఏం చేయాలి అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అని చెప్తా ఉంటాడు. సరే అయితే నేను పాస్కి వెళ్తా మొత్తం మరస్తా మొత్తం నా కంట్రోల్లో తెచ్చుకుంటాను చెప్తే నువ్వు చేయగలవా చెప్తుంది. ఖచ్చితంగా చేయగలను మొత్తం నా సృష్టిని కట్టిన చేసుకుంటా చెప్తా ఉంటాడు. అసలు ఎందుకు అలా జరిగింది ప్రతి ఒక్కరిని అసలు ఏందని చెప్పి ప్రతి ఒక్క దాన్ని నేను కనుక్కుంటాను ఖచ్చితంగా పాజిటివ్ మారుస్తాను దాన్ని నేను మాడిస్తాను తక్కువ మిచ్చే అని చెప్పి చెప్తుంది. నువ్వు ఎప్పుడు ఏం మారలేదు తక్కువ మిచ్చే చెప్తుంటాడు. ఖచ్చితంగా మా అక్కను కాపాడగలవు అని చెప్పి నాకు అర్థమైంది చెప్తుంటే సరే అయితే అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపు. ప్లస్ వాళ్ళు ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఎలా ఉండాలని చెప్పి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే హినతని ఎలాగైనా కాపాడగలాలి ప్లస్ తనకి ఏం చేయాలని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను సింగర్ ఉంది కొన్ని రోజులు పాస్ ఆన్ అయిపోతే ఇంకా తక్కువ మించి ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే డ్రాగన్ అక్కడ జైల్లో ఉన్నాడని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళి డ్రాగన్తో మాట్లాడడానికి వెళ్ళి ఉంటాడు. దాన్ని అక్కడికి వెళ్ళి ఉంటే ఇదిగో విజిటర్ వచ్చాను చెప్తుంటే తగ్గిపించే నువ్వు డ్రాగన్ ఎలా ఉన్నావు అని చెప్తుంటే చాలా లేని చూసి తగ్గిపించే అయినా నేను గుడిపాట్లేకపోయాను రేపు తగ్గిపించి చెప్తుంటే నిజమేలే నా చుట్టుముట్టం తీసేసాను కదా చెప్తుంటే అయినా అసలు ఏం జరిగింది ఆడోదంతా ఏం ఎందుకు తమ్ముడిని వదిలేసావు చెప్పి చెప్తా ఉంటే నువ్వు తమ్ముడు వదిలేద్దాం వల్ల మైకి చాలా అవుట్ ఆఫ్ మారిపోయారు. అలా వాళ్ళు అందరం పిచ్చ కొట్టుకున్నాం అలాగే మనం ఫ్రెండ్లీగా ఉన్నాం కానీ ఆ వార్ ఒకటి దాంట్లో దారి తీసుకుంది. ఆ వార్ కానీ జరగకుండా ఉంటే అందరం సేఫ్ ఉండేవాళ్ళం. అలాగే తోమన్ అనేది తన చేతిలో వెళ్ళేది అసలు కాదు. అలా మళ్ళీ మొత్తం నాశనం అయిపోయి వెళ్ళిపో తగ్గిమిచ్చే ఎందుకు తమ్మును వెళ్ళేసావు అసలు ఆ రీజన్ దేనికి అని చెప్పి అడుగుతూ ఉంటే నువ్వు వదలదా మళ్ళీ దాంట్లో జరిగింది అని చెప్పి చెప్తా ఉంటాడు. అలా చూస్తూ ఉంటే అసలు ఏం జరిగింది అసలు ఎందుకు అనుకుంటున్నా చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. జగోటి గురించి తగ్గించే చెప్పేసారు కదా అనుకుంటూ ఉంటాడు. అసలు ఏం జరిగింది మొత్తం దాని గురించి తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సమ్మని ఇప్పుడు కొత్త కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగింది అసలు డ్రాగన్ అలా మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఇదంతా ఏంది అని చెప్పి వాళ్ళు అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళు కొన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేసుకొని దాని గురించి ఒక డీటెయిల్గా వెళ్ళి ఏం చేయాలని ఫ్యూచర్
పాస్ట్‌లోకి వెళ్ళి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటాడు. సరే అయితే ఇక నేను అవసరం లేక పాస్ట్‌కి వెళ్ళాలనుకున్నా. రా నేను చెప్తుంటే నీకు పక్కాగా తెలుసా నువ్వేం చేయాలనుకుంటున్నావు అని చెప్తుంటే ఖచ్చితంగా అసలు ఆ ఇన్సిడెంట్ మొత్తం నేను కనుక్కోవాలనుకుంటున్నా. అసలు ఏమేం జరిగింది? సరే అయితే నాకు నీది బాగా నచ్చింది. ఇక వెళ్దాం పాస్ట్‌లోకి అని చెప్పి షేక్ హ్యాండ్ చేసుకుంటాం. కానీ అని చెప్పి ఒళ్ళు తీసి తన ఫ్రెండ్‌ని కాపాడని చెప్పి అతను చేసుకుంటాడు. అలా పాస్ట్‌గా ఉంటాడు. తమ్మని కూడా అలా కాకుండా మార్చాలని చెప్పి అసలు ఆళ్ళు కొట్టడియాలి ఎవడని చెప్పి అప్పుడే తను బాత్రూమ్‌లో ఉన్నట్టు చూస్తుంటాడు. ప్లస్ అక్కడ మైకీ వాళ్ళతో ప్లస్ వీళ్ళతో పాటు ఉంటాడు. హే! మనం బాగున్నాం. ఇదేంటి మనం ఎక్కడున్నాం? చెప్పి అరుస్తా ఉంటాడు. అది ఇక మనం స్నానం చేస్తాం. అయినా నువ్వేం మర్చిపోయినట్టున్నావు అని చెప్పి చెప్తా ఉంటాడు. అవును నాకు అర్థమైంది. ఏవో బాటిల్‌లో స్నానం చేస్తా అని చెప్పి చెప్తుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను ఏం ప్లేస్‌లో అని చెప్తుంటే వాళ్ళందరితో తమ్మని మొత్తం ఒక బాత్రూమ్‌లో అంతా ఫైట్ చేసుకుంటా ఉంటాడు. తను చూసి ఛ! ఈళ్ళింకా ఏం మారలేదు చెప్పి మాట్లాడుతుంటే అరే ఏం చేస్తున్నావు? నా మీద కూడా నీళ్ళు కొడుతున్నావు అని చెప్పి అరుస్తా ఉంటాడు. నీ మీదేంట్రా నీళ్ళు కొట్టేదని చెప్పి తను మాట్లాడుకుంటాడు. ప్లస్ వాళ్ళు బయటకు వచ్చేస్తుంటారు. ఓహ్! ఇక మన రిలాక్సేషన్ అయిపోయింది. ఇంక మనం వెళ్దాం. చెప్తే అది సరే అని చెప్పి చెప్తుంటే బైక్‌లో వెళ్ళి మాకు మీటింగ్‌కెళ్ళి ఉంటారు వాళ్ళందరూ. ప్లస్ ఆ మీటింగ్‌లో ఇక చూస్తుంటే ఇంక అందరూ రెడీగా ఉన్నది. ఇప్పుడు కొట్టాలి రీఅడ్జస్ట్‌మెంట్ ప్లస్ అందరూ నేను చూస్తున్నాను. ఇంకా చూస్తుంటే మన వాడని తనలో జరగబోతుంది. ఆ వాడికి మనకు పనికొచ్చేది ఇతనే అయిపోయి మన ఫ్రెండ్‌ని పట్టుకొని వచ్చుంటాడు. తను కసికకి సర్కస్ పేరు తప్పుగా చెప్పాను. ఆ పేరు నాకు తిరగట్లేదు సర్కస్. తను మనం హెల్ప్ చేస్తా అని చెప్పి నేను విలన్‌గా చెప్తున్నాను ఇతని పేరు ఇక్కడి నుంచి. ఇక్కడ చూస్తుంటే ఇతను తనే చేశాడు. చెప్పేసరికి అలా అర్థమైపోయింది. ఈడే నా కొడుకు. ఈ రోజు ఇదంతా జరిగింది. అసలు ఇతను కొట్టాడు. తను ఆ టీం పెట్టి కదా చెప్పి అరుస్తా ఉంటే అది నిజమే. కానీ ఆ టీం పెట్టినా మనకి హెల్ప్ చేయగలరు నేను అని చెప్పి అరుస్తా చెప్తా ఉంటాడు. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఎలాగైనా నాశనం చేయాలి. అది ఇంకా ఎప్పుడు పైకి లేకుండా చూసుకోవాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. దానికోసం ఇంత మనకి పనికొస్తాడు అని చెప్పి అరుస్తా చెప్తుంటాడు. దగ్గర ఎక్కలేని బీపీ వస్తూ ఉంటుంది. ప్లస్ ఈయనంటా కానీ ఇతను ఇలా చేశాడు. అసలు ఏంది అని చెప్తుంటే ఇక అర్థమైంది కదా ఇక మనం ఏం చేయాలి. అప్పుడే తక్కువ చాలా కోపం వచ్చేస్తాను కొట్టేసి నువ్వు ఇదంతా నీ వల్లే కొడతా అంటాడు. నేను సాగు కొడతాను అని చెప్పి చెప్తా అంటే అందరూ తక్కువ రౌండ్ ఆఫ్ చేసి సాగు కొడతాను అని చెప్పి రెడీ అవుతా ఉంటాడు. దాన్ని చూసి తక్కువ సాగు కొట్టి కొడుతుంటాడు. ప్లస్ అది కొట్టేది కూడా మన టమన్ గ్యాంగే ప్లస్ బార్క్ కొడతా అంటే దాన్ని చూసి తనకి ఏం అర్థం కావట్లేదు. పిల్లలు మంచి గట్టిగా ఉన్నాడు కానీ చాలా గట్టిగా కొట్టాను చెప్పి తమ్మని మొత్తం దాని వైపు విలన్స్గా చూస్తూ ఉంటాడు. ప్లస్ చెప్తుంటాడు తమ్ముని వదిలేస్తున్నా ఏమన్నా పిక్కో ప్లస్ నేను ఇక్కడ చూసింది దీన్ని అంతా కంట్రోల్ చేసేదానికి అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నేను ఈ వార్ ఏదైనా కానీ ఈ వార్ వన్సరిగా మారుస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నువ్వు నన్ను కొట్టావు నాకు నీ దెబ్బ బాగా నచ్చింది చెప్తుంటే మళ్ళీ తిరిగి కొట్టుంటాడు నీకు దెబ్బకి దెబ్బ నింపు కొట్టడం వల్ల తను కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు. అలా కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల తనకి ఏం అర్థం కావట్లేదు. ప్లస్ తను చెప్తా ఉంటాడు ఇలా జరిగిందని చెప్పి అయినా నువ్వు ఎందుకు దాన్ని కొట్టాలనుకున్నావు చెప్తుంటే ఓ లేచేసావా చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. చందమామ చూసా ఇప్పుడు చాలా బాగుంది. అయినా నువ్వు దాన్ని కొట్టాలనుకున్నావు తప్పిచ్చే నాకేం అర్థం కాలేదు. స్థిరంగా కొడతాం అలా ప్రతి ఒక్కరికి ఏం అర్థం కాలేదు. అది నాకు ఎందుకో తెలియదు కొట్టేశాను చెప్పి చెప్తా ఉంటే అయినా నువ్వు ఇంకా పిల్లల్లాగా మాట్లాడతావు అని చెప్తే మనం ఇంకా పిల్లలమే కదా చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. తను బాగా మా ఫ్రెండ్స్ అని చెప్పి మాట్లాడుతుంటాడు జుట్టు పెట్టి. అలాగే చెప్తా ఉంటే సరే ఇప్పుడు నువ్వు కూడా తమ్ములో పెట్టినా నాకు ఆ విషయం బాగా గుర్తుండి అలాగే ఈసారి నువ్వు ఇలాంటి పనులు చేయాలంటే కాస్త జాగ్రత్త. ఈసారి అంటే నేను కాపాడగలిగాను వచ్చేసారి అంటే కాపాడలేను జాగ్రత్త. నేను తమ్మని సృష్టించినప్పుడు అది మేమందరం ఐదుగురం కలిసి ఒక గ్యాంగ్గా దాన్ని సృష్టించాం. అలా దాన్ని పడ్డది చేసి ఇంత దూరం కదా తీసుకుని వచ్చాం. 5 వ్యక్తులు ఇంత కష్టపడతాడు అని చెప్తే చెప్పి మాట్లాడుతున్నాడు. సరే అయితే తమ్ముడు మొత్తం నేను మారుస్తాను అని చెప్తే మారొద్దులే నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది దాన్ని చేయి అని చెప్పి చెప్తుంటే నాకు అర్థమైంది చెప్పి ఇద్దరు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఈసారి నువ్వేమైనా చేయాలనుకుంటే ఆలోచించి చేయి ఇంకోసారి లాగా నేను కాపాడలేను ఈసారి లాగా చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే తగ్గించే మళ్ళీ మనం కలుద్దాం. ఇంకో విషయం నీకు ఏమేమి చేయాలనుకున్నా జాగ్రత్త. ఇప్పుడు అందరూ నీ మీద కన్ను పెట్టుంటాడు. అది నేను కూడా ఈసారి నేనేం కాపాడని చెప్తుంది. అప్పుడే వెనక నుంచి చెప్పి సారీ బాస్ మీరు ఇలా చేసినందుకు సప్ప అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే ఏం కాదు ఈ మాటలు ఎవరైనా బయటికి చెప్పండి సాగు కొట్టేస్తా అని చెప్తుంది. అర్థమైంది ఓ ఇప్పుడు నువ్వు నుంచి నా ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూసి ఇంకా తక్కువ నుంచి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ వేసుకుని ఇంకా వెళ్తా ఉంటాడు. ఎలాగైనా హినాంటాన్ని కాపాడాలి ప్లస్ ఆకు అసలు ఏమని చెప్పి ప్లస్ తమ్ముని ఎలాగైనా మార్చాలని చెప్పి తను డిసైడ్ అయిపోయి ఉంటాడు. ప్లస్ ఇంకా రేపటి నుంచి ఇంకా తమ్ముళ్ళు వాళ్ళు గ్యాంగ్ మెంబర్ కాబట్టి ప్లస్ ఒక ఫోటో చూస్తుంటారు. ఆ ఫోటోలో అందరూ ఉంటారు. అందరూ చూస్తే చిన్నపిల్ల లాగా ఉంటే ఈ ఫోటోని ఎక్కడో చూసినట్టుగా ఉన్నాయి ఇతను ఎవడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ప్లస్ ఒక కొత్త క్యారెక్టర్ లాగా ఉంటుంది. సేమ్ కట్ ఉంటుంది. కాలేజ్ అని చూపిస్తుంటాడు. కాలేజ్ ఒక తక్కువ నుంచి ఒక గట్టిగా ఉంటాడు. ప్లస్ మన అందరు ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఎలా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతుంటే నేను బాగానే ఉన్నాను చెప్పి ఇలా మాట్లాడుతుంటే చాలా గట్టిగా ఫైట్ చేసావు చెప్పి మాట్లాడుతుంటే చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ అంత వారు గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే అసలు వాళ్ళు అసలు ఏంటి అసలు తమన్ అంటే ఏంటో నాకు ఇంకా క్లారిటీ లేదని చెప్పి చెప్తుంటే సరే అయితే నీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి అసలు ఈరోజు వాడు ఎప్పుడు జరుగుతుంది మనకు తెలియదు అని చెప్పి తెలుసదే వాడు ఎప్పుడు అని చెప్పి అందరూ అసలు డీటెయిల్స్ రాసుకుంటూ ఉంటారు. అసలు ఏ టీంలో ఎవరెవరు ఉన్నారు అసలు ఎలా వార్ అనేది ఎలా జరగబోతుంది అంటే పెట్టేసి నాకు చాలా బీపీగా తెస్తాడు అని చెప్తే మాట్లాడుతుంటాడు. అసలు ఏమైనా పర్వాలేదు అసలు ఈ టీం అంటే ఏంది అసలు ఒక్కొక్కటి టీం గురించి మాట్లాడతా ఈ టీం అనేది ఇలా వర్క్ అవుతుంది అని చెప్పి కొన్ని ఎక్స్ప్లెయిన్ చెప్తా ఉంటాడు. అలా ఒక టీంలో ఎలా పవర్ఫుల్ వేస్తుందని చెప్పి
పెట్టి విషయం చెప్పి మన తగ్గించకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. అలా వలహాలని ఎలా అయినా కాపాడని చెప్పి తమ్ముడు మొత్తం నేను ఒక్క చోటికి తీసుకురావాలి చెప్పి చెప్తా ఉంటాడు. అది నిజమే. కానీ మనం చేయాలంటే ఆ టీంలోని 2 భాగాలన్నీ విడిపోయింది. రెండో భాగం అనేది వలహాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకో భాగం అని చెప్పి ఇంకో కెప్టెన్ దగ్గర ఉంది. కానీ తను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు చెప్పి చెప్తా ఉంటే ఒక్క వ్యక్తి వచ్చి ఎవరో మన క్లాస్‌లోకి వచ్చినట్టుగా ఉంటాడు. అలా ఇక్కడ చూస్తా ఉంటే ఓహ్! నీకు క్లాస్‌కి లేట్‌గా వచ్చానా? నువ్వెప్పుడు రాను ఇప్పటిదాకా నేను క్లాస్‌లో చూడలేదంటే వద్దు ఫైట్ చేయబాకండి. తనెవడో నాకు బాగా తెలుసు. తనే ఇప్పుడు దాకా మాట్లాడుతున్న లీడర్ అని చెప్పి చెప్తా ఉండేసరికి అలా నువ్వు కూడా తమ్ముళ్ళో పెట్టివే రా నేను వలహాల హెడ్ క్వార్టర్స్‌కి తీసుకొని పోతా చెప్పి చెప్తా ఉంటాడు. ఇదిగో నా ఫ్రెండ్స్ అని చెప్పి చూపిస్తుంటే మీ ఇద్దరు కాళ్ళు ఎవడు ఎరగొట్టాడు అని చెప్పి అది నేనే ఏమైనా ప్రాబ్లమా నీకు అని చెప్పి నాకేం లేదు చెప్పి చెప్తా ఉంటాడు. నీకేం ప్రాబ్లమా చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే తన కాళ్ళు ఎరగొట్టని తను ఎందుకు మాట్లాడుతున్నాడు అయినా వీళ్ళంతా వెజిటేరియన్ వాళ్ళు సరే నేను తర్వాత వస్తా కైస్ అని చెప్పేసి మన టక్ నుంచి వెళ్ళిపోతాడు. తన హినాటాన్ని చూసి ఎలాగని హినాటాన్ని మళ్ళీ కాపాడుతా అని చెప్పి తను ఆ రోజు మాట ఇచ్చిన విషయం బాగా గుర్తు తెచ్చుకుంటాడు. అలాగే బాకీ కూడా అదే మైకి కూడా మాట ఇచ్చినాడు. ఎందుకంటే బాకీని కానీ మళ్ళీ తిరిగి తీసుకొని వస్తే మళ్ళీ వాడిని పంపించేస్తా అని చెప్పి ఆ విషయం నాకు కాన్సర్వేషన్ జరిగింది. అదే దాన్ని ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు మనం నిజంగా అక్కడికి వెళ్తున్నాం అని చెప్తే నా మీద నమ్మకం లేదా నేను చెప్తుంటే అయినా నేను తమ్ముని వదిలేసిన తర్వాత ఫస్ట్ టైం నేను ఒక తమ్ముని పెట్టి నేను చూస్తున్నా నువ్వు చాలా మంచిగా ఉన్నట్టున్నా అని చెప్తుంటే తమ్ముల్లో నేను చాలా సంవత్సరాల వరకు జైల్లో ఉన్నానని చెప్పి చెప్తుంటాడు. ఇదే తమ్ముని ఇదే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అని చెప్పి తీసుకుని పోతా ఉంటాడు హైడౌట్. ఇక్కడ చూస్తే ఎవరో అక్కడ పంచింగ్ బ్యాగ్ ఇలా కొడుతున్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. అలా పిచ్చ కొట్టుడు కొడుతుంటాడు మన బాకీ. దాన్ని చూసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్తే అదే బాకీ బెస్ట్ ఫ్రెండ్ కానీ తన్ని వలహాలోకి జాయిన్ చేసుకోవాలంటే తన సపోర్ట్ నేను కొట్టాలని చెప్పాం. అందుకే తను కొడుతున్నా నేను వలహాలోకి జాయిన్ అవ్వచ్చా ఇంకా వలహాలో జాయిన్ అయిపోవచ్చు కానీ తనకు ఒక విట్నెస్ కావాలని చెప్పి చెప్తే మన తగ్గించి పిలిచి ఉంటాడు. అది సార్ నేను కొట్టించుకునేది నాకు ఇలా ఇష్టం లేదని చెప్తుంది. అబ్బాయి మన తగ్గించి మనకు ఎవరు సాగొట్టండి రా పెట్టగా రాస్తా ఉంటాడు. ఇక్కడ ఉంటే ఆ రోజు బాగా ఏం చెప్పాడు నాకు కాస్త చెప్పగలవు తగ్గించి అని చెప్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్తుంటే ఇప్పుడు మన వలహాలోనికి ఒక పెట్టి వస్తున్నాడు. బాకీ ఏం చెప్పాడంటే తను వలహాలో జాయిన్ అవుతున్నాడు. అది మంచిదే మనకి ఇప్పుడు మన వలహాలకి ఒక పవర్ఫుల్ కెప్టెన్ రాబోతున్నాడు ఆ విషయం చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అయినా ఇప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తాడు మాట్లాడితే మేము మొత్తం టబర్ మొత్తం నాశనం చేపడుతున్నాం దాని మొదలు ఇంకా ఇక్కడి నుంచే అది చెప్తా ఉంటే అందులో ఒక్కొక్క వ్యక్తిని మా వైపు లాక్కొని మొత్తం నాశనం చేస్తాం చివరికి ఈ ఫైట్ పడబోతుందని చెప్తా ఉంటాడు. అలాగే ఇంకా మొత్తం టమ్మడు మండే నేను పడుతుంటాడు. దగ్గర నుంచి ఏం అర్థం కాదు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా అయినా మిమ్మల్ని అలా కానీ నేను పడుతుంటే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు నీతో నేను ఒకసారి ఫైట్ చేయాలనుకుంటున్నా నేను చెప్తా ఉంటే అంటే ఇతను అతనే పెట్టి చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ చూస్తూ ఉంటే ఓల్డ్ ఫోటో అన్న పెట్టి నువ్వేనా చెప్పి అడుగుతూ ఉంటాడు. సింగ్ కట్టాడుతుంది అందరూ వాల్హాలలో పాస్ట్ చూపిస్తూ ఉంటాడు. పాస్ట్ వాళ్ళు ఎలా తమని జాయిన్ అవ్వాలని చెప్పి ప్లస్ తమన్లో ఎలా ఉండాలని చెప్పి మాట్లాడుకుంటారు. అసలు ఏందని చెప్పి అప్పుడే ఒక వీడియో కొట్టిన సాగు కొట్టి ఓ ఫోటో తీసుకుని ఉంటాడు. అది చాలా బాగుంది. ఆ ఫోటో అసలు హిస్టరీ ఏంటని చెప్పి ఉంటాడు. తన అసలు మేము తమన్లో ఎలా ఉండేవాళ్ళం అని చెప్పి ప్రతి ఒక్కటి చాలా బాగుంది. కానీ మైకి ఒకటి స్కూటీ వేసుకుని వచ్చాడు చెప్పి మంటతా అసలు ఇన్ని స్కూటీ వేసుకున్నప్పుడు మన రేసుకి వెళ్ళేదంటే నాకు విషయం బాగా తెలుసులే చెప్పి మాట్లాడుకుంటారు. అయినా ఈ స్కూటీ ఎలా వేసుకున్నాగలంటే ఏం మాట్లాడుతాం ఈ స్కూటీ బ్రాండ్ న్యూ మన నాకు గిఫ్ట్ ఇచ్చారని చెప్తుంది. అప్పుడే తమిళలోనే ఇంకా మిగతా వెట్లు వాళ్ళు హాలనుకోండి మన వెట్లు వాళ్ళు వచ్చేసి చెప్తుంటారు అయినా పిల్లలు మాట ఏం ఫైట్ చేస్తారులే ఇప్పుడు చూస్తుంటే మన తమనికి వాళ్ళ హాలని స్టార్టింగ్ డివిజన్ కెప్టెన్కి ఫైట్ జరగబోతుంది బ్లాక్ వార్స్కి. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అయినా వాళ్ళంతా ఎవరు అని చెప్పి మాట్లాడుతుంది. వాళ్ళు మీకు తెలిసే వాళ్ళు మన రైవల్స్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మనం వార్ అనేది గట్టిగా చేసుకోవాలి కదా చెప్తుంది. అక్కడ బాకీ కూడా చెప్తా ఉంటాడు. అదే ప్రెసెంట్ పాస్ట్ బాకీ మాట్లాడుతున్నారు మనం గట్టిగా ఫైట్ చేయాలి. అలాగే మనం కొన్ని టెక్నిక్ ఆలోచించాలి. ఇప్పుడు మన లీడర్ ఎవడో మైకీ కదా మైకీ మనకి మొత్తం డిసిషన్ తీసుకుంటారు. నేనే లేదని నేనే చెప్తాను చెప్తుంటే మన బాకీ వాళ్ళు ఫైట్ మొత్తం తీసుకుంటే వాళ్ళందరూ బీచ్లో రెడీ అవుతూ ఉంటాడు. బీచ్లో ఫైట్ జరగబోతుంది చెప్పి అర్థం చేసుకుని వాళ్ళందరూ ఫైట్కి దిగిపోతుంటారు. ఇక్కడ చూస్తుంటే బీచ్లో ఫైట్ చేయాలి ఆయన స్కూటీలో ఏంటో ఫైట్ చేసిన బాకీ ఒకటిగా దొరికేశారు కదా అందరూ పైకి మైకి బైక్ నన్ను ఇడగొడుతుంటే ఆ బైక్ని కూడా నన్ను కొట్టిందని చెప్తుంది. నీకు అంటే బైక్ అంటే ఇష్టమా చెప్పి మాట్లాడి బాకీని చాలా పిచ్చ కొట్టుడు కొడతా ఉంటారు. వాళ్ళని వదిలిపెట్టుకుని కొడతా ఉంటే మైకి దాన్ని చూసి ఆ బైక్ని ఎడగొట్టేసి నా బైక్ ఏమైంది అని కానీ నా ఫ్రెండ్ని తాకినందుకు మీ అన్నని చెప్పబోతున్నాను నేను అని చెప్పి దొడికిన ఒక్కొక్కరిని కాళ్ళు ఎట్టి కొడతా ఉంటాడు. దాన్ని చూసి చూస్తుంది అసలు ఎవరు రైడు చెప్పి మాట్లాడుతుంది. నేను ఎవరు లేదా నేను టౌన్ కింగ్ లీడ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. అలా నువ్వు బాగా ఫైట్ చేస్తాం మైకి చెప్పి మాట్లాడుతుంది. సీన్ కట్ అవుతుంది. ప్రజెంట్ సీన్ చూపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళ అన్నని చూపిస్తుంటారు. అన్న మోటార్స్లో వెళ్ళి ఉంటాడు. అక్కడ బైక్ అనేది చాలా బాగుంది. ఆ బైక్ని మన మైకి గిఫ్ట్ చేయాలంటాడు. కానీ తను కొనేంట కాల్సలేదు వాళ్ళు దగ్గర ఉండవు. దానికోసం వాళ్ళకి ప్లాన్ వేసి ఉంటాడు. రాత్రి పరిస్థితి మనం దొంగలిద్దామని చెప్తే కానీ ఇది మైకి అన్న షాప్ కదా అని చెప్పి చెప్తా ఉంటే ఆయన ఏం కాదులే మనం ఆ పనులు చేస్తే మైకి ఏం తెలియదులే చెప్పి చెప్తా ఉంటాడు. అది చెప్పి వాళ్ళు రాత్రి దొంగతనానికి వచ్చేస్తుంటాడు. ప్లస్ వాళ్ళు తాళం పక్కన కొట్టి ఆ బైక్ని చూసినా అని చెప్పి అనుకుంటారు. ప్లస్ దాని ఇంజన్ చాలా పవర్ఫుల్ పెట్టి ప్లస్ దాన్ని స్టార్ట్ చేసి దాన్ని చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు. మైకి కూడా దీన్ని బాగా వాడుకోవచ్చు కదా
చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆ సీన్ బాగుంది, దాన్ని ఎట్టడం చాలా కష్టం అని చెప్పి అంటుంది. ఎవరు మీరంట అని చెప్పి బ్యాట్ పట్టుకుని వస్తా ఉంటాడు. తను చూసి తను ఎవడో వచ్చాడని చెప్పి, అసలు ఎవడో వచ్చాడు, దొంగలు ఎందుకు ఇక్కడ ఉన్నా అని చెప్పి ఆ బయట కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. మీ అందరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్తే అన్న అని చెప్పి చెప్తా ఉంటాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఈ బైక్ దేనికి అని చెప్పి అప్పుడు వెనక నుంచి వాళ్ళ ఫ్రెండ్ తన తలకి పగలు కొట్టేసాడు. నువ్వు ఇంటికి ఇలా చేసావు పడాల్సి ఉంటే నాకు ఇంకే అవకాశం దొరకలేదు, నేను తప్ప ఇంక నేను ఏం చేయలేకపోయాను నేను చెప్తా ఉంటే నువ్వు చాలా గట్టిగా కొట్టావు, అసలు ఎందుకు కొట్టావు, తను చనిపోయాడు అని మాట్లాడుతుంటే ఇప్పుడు మైకి మనం ఎలా సమాధానం చెప్పాలని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ప్లస్ తను చెప్తా ఉంటాడు పోలీసులకు ఫోన్ చేద్దామా అని చెప్తుంది. వద్దు అని చెప్పి తను ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు చేస్తున్నారు, ఇక మన జీవితం అనేది ఎండ్ అయిపోయి ఇక మనం జైల్లోనే ఉంటాం చెప్పి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడ చూసి వాళ్ళందరూ జైలుకి తీసుకుపోతా ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ చెప్తా ఉంటాడు ఇప్పుడు మనం ఏం చేయలేకపోతాం చెప్తా ఉంటారు. తనంతా మైకి నన్ను క్షమించు అని ఏడేస్తూ ఉంటాడు. ప్లస్ తన ఇలా జరిగిన స్టోరీ అని చెప్పి చెప్తా ఉంటాడు. మన లాస్ట్ వీడియో ఎక్కడైతే ఆగిందో నుంచి ఈ స్టోరీ కూడా మొదలవుతూ ఉంటుంది. ఇందుకోసం ఆ బాజీ క్రూని వదిలేస్తున్నాడు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అలా అక్కడ చూసుకుంటే వావ్ బాగానే ఫైట్ చేసావు, ఇంక నుంచి నువ్వు వాల్హాలాకి స్వాగతం బాజీ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నువ్వు వెళ్ళి మైకీకి చెప్పు స్క్రాప్ యార్డ్లో ఫస్ట్ అక్టోబర్ 1 ఫైట్ జరగాలంటే నేనేం చేయలేకపోతుంది, ఫైట్ జరగబోతుంది, అలాగే బాజీని కూడా తీసుకురావాలని చెప్పి అలా చూస్తే అడుచుకుంటూ పడుకుంటాడు. నెక్స్ట్ రోజు బాజీని ఎలా తీసుకురావాలి మైకీకి ఎలా చెప్పాలని చెప్పి వెళ్తా అంటే అతను వచ్చి షిఫ్ వచ్చి పిలిచి కూర్చోమని చెప్తుంటే నేను కూర్చొని అని చెప్తా ఉంటాడు. సర్లే అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నావు ఎవరు అని చెప్తుంటే నేను బాజీ వైస్ కెప్టెన్, నీవు బాజీ నన్ను కొడుతుంది ఎందుకంటే వాల్హాలా జాయిన్ అయ్యేదానికి బాజీ వాల్హాలాలో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నాడు, తను ఒక స్పై లాంటి వాడు అని చెప్తుంటే అవునా అని చెప్పి మనం షాక్ అవుతా ఉంటాడు. అలాగే తను లోపల ఇన్ఫర్మేషన్ చేస్తుంటే నేను బయట నుంచి మొత్తం స్పై చేస్తున్నాను అని చెప్పి చెప్తా ఉంటే నెక్స్ట్ వాళ్ళంతా సీన్ కట్ చేసి మైకి గ్రైవ్ లేక చూస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళన్న మా అన్న చనిపోయాడు అంటే ఈ విషయం నీకు తెలిసిపోయినా తగ్గిమిచ్చే, అయినా దీని గురించి మాకేం సంబంధం లేదు, అలాగే నీకు బాజీని తీసుకురామని చెప్పాను తగ్గిమిచ్చే, నువ్వు తీసుకురాలేదు అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా మా అన్న నేను మా అన్నని చంపుతాను తను నేను క్షమించేసాను, అది 2 సంవత్సరాలు అవుతుంది, మా అన్న నాకు గుట్టుగా ఈ బైక్ ఒకటే ఇచ్చున్నాడు, అది నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాల్సిన రోజు, కానీ నువ్వు ఇంకా బాజీని తీసుకురాలేదు, ఆ విషయం మర్చిపోబాక, ఫైట్ ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది, నిన్ను నాశనం చేస్తా, అలాగే వైస్ కెప్టెన్ దేనికి తీసుకుని అని చెప్పి సీన్ కట్ చేస్తాడు. మన మైకి చెప్పిన మాటల గురించి పాస్ట్లో ఏమో మాట్లాడుకుని చెప్తా ఉంటాడు. అంటే ఇదంతా చెప్తున్నాడా అంటే బాజీ అక్కడ స్పైలాగా చేస్తున్నాడు అసలు దేనికి అని చెప్తుంటే బాజీ మైకి ఫ్రెండ్, తను ఎప్పుడు మైకి సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాడు, అందుకోసం నేను బాజీ ఫ్రెండ్ కాబట్టి నేను కూడా బాజీకి సపోర్ట్ చేస్తాను, అట చూస్తే బాజీ చేసే ఒక పని నాకు పని, అయినా నువ్వు ఇక్కడికి ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఆ ఓన్ కూడా కొట్టేసి ఒక సిక్కువి అని చెప్పి చెప్తాను అంటే అవును అది నిజమే, అసలు నేను ఏం చేయాలని చెప్పి నేను తను కాపాడాలి ఖచ్చితంగా అని చెప్పి అనుకుంటా మళ్ళీ ప్రెజెంట్లో చూపిస్తా అంటాడు. ఖచ్చితంగా బాజీని నేను ఇక్కడ తీసుకుని వస్తా, దాన్ని నేను మాటిస్తున్నాను మైకి, నాకు నీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది అని చెప్పి వెళ్తా అంటే ఇప్పుడు నేనేం చేయాలి ఎలా తీసుకురాలి, ఆ వాడిని కూడా ఆపాలే రేపు ఆలోచిస్తూ పోతుంటాడు. సరే మన ఇద్దరం కలిసి ఆపుదాం దాన్ని, మా ఇద్దరం ఒక టీమ్గా మారుదాం చెప్తుంది. నిజంగానా అని చెప్తుంటే నన్ను నమ్ము నువ్వు అని చెప్తా ఉంటే సరే అయితే అని చెప్పి ఇద్దరు షేక్ ఆన్ చేసుకుంటాడు. అలా చూస్తే షేక్ అని ఎట్ట ఫ్యూచర్కి వెళ్ళలేమని తగ్గించేవాడు సీన్ కట్ చేస్తాడు. ఇంకా సరే ఇంకా మనం మళ్ళీ తర్వాత కలుద్దాం తగ్గించి అని చెప్పి సీన్ కట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తగ్గించేవాడు ఇంకెక్కడికి వెళ్తున్నట్టుగా తన ఒక పాస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ చూసి వెట్టిని క్రీపీగా నవ్వుతూ ఉంటాడు. ప్లస్ స్నేహితు గురించి అడగతా కొన్ని విషయాల గురించి అడుగుతూ ఉంటాడు. ఆ విషయం అంటే వెళ్ళి మన బాజీ ఈ అరెస్ట్ అయిపోయిన వ్యక్తితో వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయం అంట ప్లస్ అది చెప్తా ఉంటాడు. అలా అంతా బాజీ ఏంది అసలు ఏంది తన పాస్ట్ ఏంది అసలు బాజీ ఎలా ఉన్నాడని చెప్పి తగ్గించి మొత్తం తెలుసుకోవాలని చెప్పి బాజీ పాస్ట్ని బాగా తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వచ్చి ఉంటాడు. తను బాజీ ఎలా అంటాడు అసలు ఏమేం చేసేవాడు అని చెప్పి చెప్తా తను ఫస్ట్ మాట్లాడేంది ఆయన చాలా వరకు విషయాలు చెప్తాను, ఆ ఫైట్లో నువ్వు లేవు అది కూడా ప్లస్ తను కూడా మనకు ఆల్రెడీ చూస్తున్నాం. ప్లస్ ఇక్కడ చూస్తా అంటే తన ఫ్యూచర్ మార్చాలంటే చాలా కష్టపడతాడు అని చెప్పి మాట్లాడతా. ప్లస్ తను చెప్తా ఉంటాడు ఇదంటే ఇలా జరిగింది, అసలు నువ్వు వాల్హాలా కోసం ఇదంతా చేస్తున్నది దీనికోసం, వాల్హాలాని ఎట్లా మేము నాశనం చేయాలనుకుంటున్నాం, అది చాలా డేంజరస్ పని, దాని అర్థం మీకు చేద్దాం చాలా కష్టం పిల్లలరా అని చెప్పి చెప్తాం అంతే. మేము ఎట్లా చేస్తామని చెప్పి మనం తగ్గించేవాళ్ళు చెప్తుంటే సరే అయితే బాజీని తీసుకురావాలనుకుంటున్నాను కదా, బాజీ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు, నీకు బాజీ ఏం చెప్పినా ఏం చేయడు కానీ వాల్హాలా నాశనం చేయాల్సిందే పని ఉందని చెప్తా ఉంటే కాబట్టి చూస్తుంటే వాల్హాలా అంటే నువ్వు మొత్తం తిరిగి ఉందని చెప్తా ఉంటాడు. చూస్తుంటే ప్రజెంట్ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి డ్రాగన్ చూపిస్తూ ఉంటారు ఫ్యూచర్లో. తగ్గించి వచ్చేసి అసలు 31 అక్టోబర్ అసలు ఏం జరిగింది అక్కడ అంతా అని చెప్పి అడుగుతా ఉంటే ఆ రోజు గురించే అయినా నువ్వు దాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మైకి మొత్తం పడిపోయాడు. అక్కడ అందులో బాజీ చనిపోయాడు, మైకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు, ఒక్కొక్కరిని నడుక్కుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ తను ప్రతి ఒక్కరికి ఊచకోవడానికి చూపించాడు. బాజీ నుండి తను ఆపాడు, బాజీ లేకపోవడం వల్ల తను లోడ్ అయిపోయి ఆ ఓవర్లోడ్ మొత్తాన్ని పెట్టేకొని చూపించావు, కానీ అక్కడ నువ్వు ఉన్నావు కానీ ఏం చేయలేకపోయావు అని చెప్తానంటే ప్లస్ మొత్తం తగ్గిమించి దోమని మొత్తాన్ని అతను తీసేసుకున్నాడు ఆ స్పెట్స్ గై అని చెప్తున్నాడు. కానీ స్పెట్స్ అని పిలుస్తాను ఇప్పుడు నేను అతని పైన తిరగట్లేదు. ఇక్కడ చూస్తే మైకి
చాలా చాలా క్రూరల్‌గా వాళ్ళ మొత్తాన్ని నాశనం చేస్తారు. సరే అయితే ఖచ్చితంగా నువ్వు కాపాడుతావా అని చెప్పి మాట్లాడతా. నేను కాపాడుతాను అని చెప్పి మాట్లాడుతా ఉంటే, నువ్వు దేన్ని కాపాడని చెప్పి అనుకుంటున్నావు తగ్గించే మైకి. అలా కాకుండా నేను చేస్తాను. ఫాస్ట్‌గా వెళ్తాను. మొత్తం తిరగ రాస్తాను అని చెప్తా ఉంటే, సరే దాని గురించి మనం స్టడీ చేయాలని చెప్పి మనోళ్ళు వచ్చేసి అసలు ఆ వార్ అసలు దేనికి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్తుంటే, సరే అయితే ఇంక నేను స్టడీగా వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను. ప్లస్ ఆ వార్ జరగకుండా ఆపుతాను. ఆ వార్ జరిగినా మైకి అలా ఓవర్ కంట్రోల్ కాకుండా చూసుకుంటాను అని చెప్పి చెప్తే తను ఫాస్ట్ వచ్చేస్తుంది. తన మెయిన్ గోల్ వచ్చి మైకి అలా కాకూడదు. ప్లస్ హినాటాని కాపాడాలి కాబట్టి హినాటా చనిపోయి మొన్న ఇచ్చిన నెక్లెస్ తన కేసుగా ఉంటది. తను థ్యాంక్ యూ హినాట, సరే నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడతా అక్కడి నుంచి వచ్చేసింటాడు. ఇక్కడ చూస్తుంటే డ్రాగన్ ఇలా ఇంకా ఫైట్‌కి రెడీ అవుతా ఉంటాడు. తను ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ మాట్లాడితే మనం వార్‌లో ఎట్టని గెలవాలి ఆ విషయం చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. కింద నుంచి చూస్తా ఉంటే తను ఒక డ్రాగన్‌తో పాటు మైకితో మాట్లాడడంతో ఒక వ్యక్తి కొన్ని నుంచి మాట్లాడుతుంటాడు. మైకి ఆ టైంలో ఓవర్ కంట్రోల్ లేకుండా పోతే ఏం చేద్దాం మనం అని చెప్తుంటే, అది బాజీ ఉన్నాడు కదా! బాజీ కోసం ఇంత జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇంక వార్. ఇంకా ఇదంతా నేను పీస్‌ఫుల్‌గా వచ్చేసుకోవాలనుకున్నా. ఈ బైక్ విషయం మీద బాజీని ఎప్పుడో నేను క్షమించాను. కానీ తను అసలు నమ్మట్లేదు ఆ విషయం చెప్పి చెప్తా ఉంటే, తకిమించి ఇంకా ఫూజికో ఎక్కడికో వెళ్తా ఉంటాడు బాజీ దగ్గరికి. బాజీ ఏమైంది అని చెప్పి మాట్లాడుతుంటే, మనం యెల్లో హెయిర్ అని పిలుద్దాం ఏంటని. యెల్లో హెయిర్ గాడు చెప్తా ఉంటాడు. అసలు ఏంది నువ్వు ఏంది అసలు అని చెప్తుంటే, నాకు అర్థం లేదు. నువ్వు నన్ను అక్కడికి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నావు. కానీ వాల్హాలాకి నేను రావాలని చెప్పి వాల్హాలాలో అసలు ఏమేం జరుగుతుంది, మైకీకి ఏం జరుగుతుందని కాపాడని చెప్పి అనుకుంటా ఉంటున్నా అని చెప్పి చెప్తా ఉంటే, అయినా నీలో నేను చూసుకుంటాను తగ్గిమిచ్చి అని చెప్తుంటే, ఏంది నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంటే, నువ్వు అచ్చు నా అలాగే ఆలోచిస్తున్నావు అని చెప్పి కొన్ని విషయాలు చెప్తా ఉంటే, మైకీ కూడా ఇలా చెప్తాడు. నీలో నాకు బాజీ కనపడుతున్నాడు మైకీ తగ్గిమిచ్చే. నువ్వు అచ్చు నా ఫ్రెండ్‌వి. అలాగే ఆ వార్ ఎట్టన జరిగే జరుగుతుంది. వాళ్ళందరిని ఎట్టన నేను నాశనం చేసి తిడతానని చెప్పి చెప్తా ఉంటే, తగ్గిమిచ్చి కాడికి ఏం అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు ఏం చేయాలి తగ్గిమిచ్చి అని చెప్పి స్టన్ అయిపోయి అక్కడ నిలబడిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే రాత్రి పూట వార్ మన తగ్గిమిచ్చి అదే మన మైకీ గాడు వచ్చి పిడోగ్రహణం అనౌన్స్ చేస్తున్నారు. మనకి వాల్హాలా ఇంకో 2 రోజుల్లో వార్ జరగబోతుంది. అంటాడు దానికి ప్రిపేర్ అవ్వండి. అలాగే వాల్హాలా మొత్తాన్ని నాశనం చేద్దామని చెప్పి అరుస్తా ఉంటాడు. అలాగే దీన్ని అందరూ చేయాల్సిందే అని చెప్పి అరుస్తా ఉంటే ప్రతి ఒక్కరు వాల్హాలా నాశనం చేయడానికి రెడీ ఉంటాడు. ఆ రోజుకి వచ్చేసి ఉంటాం. ఇక్కడ చూస్తుంటే టామన్‌కి ఇంకా వాల్హాలాకి ఫైట్ జరుగుతుంటే ఫేమస్ గ్యాంగ్స్ అన్నీ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. అవన్నీ చూస్తా ఉంటే ఇక్కడ చూస్తుంటే ఒక గ్యాంగ్ దాన్ని అనౌన్స్‌మెంట్ చేస్తా ఉంటది. అలాగే అక్కడ ఏం జరగాలి, ఫైట్ అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ వైలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. చావు కూడా ఇక్కడ యాక్సెప్టే, కిల్లింగ్ కూడా ఇక్కడ యాక్సెప్ట్‌గానే ఉంటది. మీ ఇద్దరికి ఓకే కదా వార్‌కి అని చెప్తుంటే, మాకందరికి ఓకే అని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క వైస్ కెప్టెన్స్ ఇంకా వీళ్ళందరూ వచ్చి ఇంట్రొడ్యూస్ చేసుకొని వైర్ అనే ఫాట్ ఫైట్ అనేది స్టార్ట్ చేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే, సరే అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తా ఉంటే, తనతో ఫైట్ చేస్తుంటారు వాల్హాలా పెట్టితావు. ఇక్కడ చూస్తుంటే వాడు అది ఇది ఫైట్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడతా బాగానే ఫైట్ చేస్తావు అని చెప్పి చెప్తుంటే, వాల్హాలా టీం మొత్తం వాళ్ళ వైపు అటాక్ చేసేదానికి వస్తా ఉంటే, మనోళ్ళంతా కలిసి వాళ్ళని కొట్టుడు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. తకిమిచ్చిగాడు ఇక్కడ ఒంటరిగా నిలబడి అక్కడ ఏం అర్థం కాదు. కానీ అక్కడే వచ్చి తకిమిచ్చికి ఒక కన్సోల్ కొట్టేస్తుంటే, మైకిని చంపేదానికి ఒక పెట్టేస్తుంటే డ్రాగన్ చంపేస్తుంటే, నీ వాళ్ళని బాడే ఉంది కానీ ఫైట్ చేద్దామని చెప్పి చెప్తా ఉంటే, ఓ నువ్వు కూడా ఉన్నావు డ్రాగన్ తగిమిచ్చే మైకి అయిపోయావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కొంచెం తగిమిచ్చే కానీ నాక్కుంటూ వెళ్ళి కొడతా ఉంటాడు. అక్కడికి వచ్చి మన వాళ్ళు వచ్చి హ్యాపీగా వచ్చి కాబట్టి రే నీకు చాలాసార్లు చెప్పాను అలా చేయబాక ఫైట్ చేయి అని చెప్పి అరుస్తా ఉంటే, నాకు అర్థమైంది అని చెప్తా ఉంటే, అప్పుడే తగ్గించే కొట్టా అంటే తగ్గించే గడు ఇక్కడ యూజ్ఫుల్గా లేడు, వేస్ట్ అండ్ పీస్ లాగా అనుకుంటా. సరే అయితే కొడతాను నేను అన్నని అని చెప్పి అలా ఒక మోటివేషన్గా మాట్లాడుతుంటే, అప్పుడు మన ఎల్లగొడు గాయ వచ్చి నేనున్నా తగ్గిమిచ్చే నువ్వు దేనికి భయపడబాక చెప్తుంది. తగ్గిమిచ్చే హినాటాన్ని గుర్తు తెచ్చుకుని సరే అయితే నా కొడగలరా అని చెప్పి ఒక్కొక్కరిని కొడతా ఉంటాడు. ఒక తన డబుల్ కూడా కాస్త అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. డ్రాగన్ కూడా చూస్తూ ఉంటారు. తగ్గించి ఇక్కడ ఫైట్ చేస్తున్నారా, వావ్ బాగుంది. ఇక వీళ్ళందరూ ఫైట్ అనేది చాలా గట్టిగా ఉంది, మన నంబర్స్లో చాలా తక్కువైపోతున్నాం, చాటుగా ఫైట్ చేయాలి అని చెప్పి అరుస్తుంటే, అవును అది నిజం అని చెప్తుంటే, మన వాళ్ళు కూడా ఓకే అయితే ఇంకా వన్ మొట్టాన్ని మనం నాశనం చేద్దాం, వన్ సెట్ చేద్దాం అని చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే చాలా మంది వీక్ అయిపోయి కింద పడిపోతా ఉంటే, కానీ అక్కడి నుంచి తగ్గించే వాయిస్ అనేది వచ్చి అందరినీ ఓవరిస్తా నేను తగ్గించే అని చెప్పి అలా సక్కన పడిపోయి ఉంటాడు. తను చూసి తగ్గించి అడిసిన మాట చూసి పెట్టే కూడా తగ్గించే నువ్వు బాగానే చెప్పినావు, నాకు బాగా అనిపించింది ఈ మాటలు, ఇంకా వాడికి అందరూ రెడీగానే అని చెప్పి అలా మళ్ళీ ఇంకో వాడి కోసం అని చెప్పి అదే వాడి కోసం అందరూ ఉత్సాహించిపోతా ఉంటాడు. తగ్గించే నువ్వు అన్నమాట అందరికీ గుండెలో గుచ్చుకుంటే అని చెప్పి చెప్తా అందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగా వాల్హాలా టీం మొత్తం నీ డ్రాగన్ ఒక్కడి కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దాని నుంచి తగ్గించి నోటి తెచ్చేసి అసలు ఏంటిది నా వల్ల జరుగుతుంది ఇదంట అని పడుకుంటా ఉంటే, మన మైకి ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళి వాడిని లీడర్ని చంపేయాలని చెప్పి వెళ్తా ఉంటే, నువ్వేం చంపాలనుకుంటున్నావా, రా నేను పైన ఉంటా, నన్ను చంపేదానికి ఫస్ట్ వీళ్ళతో ఆపేసరా అని చెప్తుంటే, సరే కానీ అని చెప్పి వాళ్ళిద్దరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. తను అక్కడ చూస్తుంటే డ్రాగన్ కింద నుంచి వాళ్ళని మొత్తం మైకి ఇక్కడికి సపోర్ట్ ఇస్తా పైన వాళ్ళు వీళ్ళందరినీ చంపాలని చెప్పి ట్రై చేస్తే, సరే అయితే నీకు బాకీ కావాల్సింది బాకీ కానీ ఇప్పుడు నా టీంలో ఉన్నాడని చెప్పి చెప్తా మాట్లాడుతూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మైకి కానీ కంప్యూటర్లో పెట్టి కూడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దాని నుంచి మైకి ఇక్కడికి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. మైకి ఇక్కడికి కనబడిపోయి ఉంటాడు. సరే అయితే మీ చావు నా చేట్లోనే బాకా
బాగి నా ఫ్రెండ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఇంక అన్న నేను నాశనం చేస్తా అని చెప్తుంటే, బాగి నీకు చెప్తా, నేను చాలా అప్పుడే చెప్పాను, మా అన్న చావుకి నీది తప్పు కాదు, అది నాకు తెలుసు, మా అన్న నాకంటే చాలా బాగా ఇష్టం అని చెప్పి కొన్ని విషయం చెప్తుంటే, మనోడికి మన పర్సనల్ మనకి ఇలాంటి సెంటిమెంట్ ఎలాగో చెప్పకమ్మా అని చెప్పి ఏడేస్తా ఉంటాడు. అసలు నిజంగా మేము ఇలా చేయాలనుకోలేదు అని చెప్పి ఏడేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే మైకి కానీ చంపాలని ట్రై చేసి దాని కట్టితో కూడా పొడస్తా ఉంటాడు. దాన్ని చూస్తా ఉంటే డ్రాగన్ గాడు వెళ్ళి నేను వస్తా మైకి అని చెప్పి చెప్తుంది. అప్పుడే అనుకో వచ్చేసి మనోడు ఆపేస్తుంటే, ఓ ఆగనమ్మా మైకి గడు ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు, నేను నీ చేతిలో ఉన్నానేంది అని చెప్పి ఒకే కొట్టి కొట్టేసి తను పట్టుకున్నాడని ప్రస్తుతం ఒక్కొక్క షాట్లో నాక్ డౌన్ చేసేస్తుంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే తన కొమ్మ గిడ పడిపోయి ఉంటాడు. ఇంకా అందరూ చూస్తుంటే మైకి ఒక్కడదంతా చేశాను చెప్తుంటే ఎవడో వెనక్కి నుంచి చాలా వరకు మన మైకిని కొట్టేదానికి ట్రై చేస్తుంటే తగ్గిమించి ఇక్కడ ఆగిపోయి ఉంటాడు. ప్లస్ తమ్ముడు మొత్తం ఫైట్ చేస్తూ ఉంటుంది వాల్హాలా చుట్టూ. వాల్హాలాని నాశనం చేసేదానికి చాలా అనేది కష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే తగ్గిమించి కూడా ఒక్కొక్కరు ఆపాలని చెప్పి ట్రై చేస్తుంటే తగ్గిమించి గాడు ఏం చేయలేకపోతూ ఉంటాడు. ప్లస్ వాల్హాలా తగ్గిమించి గాడిని పట్టి చేసుకుని ఉంటుంది. కానీ తగ్గిమించి గాడు మైకిని ఎట్లా కాపని చెప్పి అనుకుంటా అంటే అక్కడికి స్ట్రైట్గా మనోడు వచ్చేసి నీకేం కలదు కదా మైకి, నేనున్నా అని చెప్పి చెప్తా అంటే ఇదంతా తను పెట్టిన ఒక ట్రాప్లో పడిపోతామని చెప్పి తగ్గిమించి గడికి అర్థమైపోయింది. అసలు ఏంటిదంట ఇది, అసలు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది తగ్గిమించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి పచ్చిగా వచ్చేసి నేను చెప్తున్నాను వారు ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా అన్నని నాశనం చేస్తా అంటే మైకి ఇక్కడ సేఫ్ అయిపోతానని చూసి పెద్ద కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. కదుంచే తగ్గిమించే గాడు ఇప్పుడు మనం ఏం చేయాలి, అందరూ ఒక సైడ్ అయిపోయాడే అని చెప్పి మనం తగ్గిమించే గాడు అనుకుంటా ఉంటే వెనక నుంచి మనోడు బాగా వచ్చేసి మన జుట్టు కూడా కొట్టేసి ఉంటాడు. దాని చూసి అసలు ఏంది ఇక్కడ అంతా అని చెప్పి చెప్తుంటే వానికి ఎత్తి కింద కొట్టేసి ఉంటాడు. వాడు ఏం చెప్పక అని చెప్పి తను నడుస్తూ ఉంటే ఇక్కడ చూస్తూ ఉంటే చీచి అక్కడికి వచ్చేసి మన ఎల్లో కలర్ హెయిర్ గాడు వద్దు నువ్వేం ఫైట్ చెప్పక ప్లీజ్ అని చెప్పి చెప్తా ఉంటే లేదు అని చెప్పి మనోనే కొట్టి కనబడేసి మైకి వస్తున్నా చెప్తుంటే మళ్ళీ మన ఎల్లో గాడు లేచి వాడిని ఆపాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు, అసలు ఆపేయచ్చు కదా అని చెప్తుంటే అసలు నువ్వు ఎప్పుడా నాకు చెప్పేదానికి, అయినా నీకు నాకు సంబంధం అనేది తెగిపోయింది కదా, ఇంకా నుంచి నేను నా వైస్ కెప్టెన్ కాదు నేను మీ కెప్టెన్ కదా చెప్తుంటే అక్కడికి మన తగ్గిమించి ఇక్కడ వచ్చేసి ఆపేయని చెప్పి ట్రై చేస్తుంటే మనం ఏం చెప్పక వదిలే తగ్గిమించే ఎందుకు నీ ఇలా మాట్లాడుతున్నావు, నీకు తెలుసు కదా నేను ఎట్టన్నా ఇదంతా మార్చాలి అని పరాస్తా తగ్గిమించి గారు చెప్తా ఉంటాడు. ఖచ్చితంగా నేను అంతా చేస్తాను అని చెప్పి తగ్గిమించి గారు అరాస్తా చెప్తా ఉంటాడు. కానీ బాగానే అని చెప్తుంటే వెనక నుంచి మనోని పొడి చేసుకుని ఉంటాడు. తను అలా కనబడిపోయి ఉంటాడు. అక్కడికి మైకి గడు ఓడు సరే ఇదే నా చివరి రోజులు, బాగా అనిపించింది, నువ్వు బాగా ఫైట్ చేస్తావు తగ్గిమిచే, నువ్వు నాకు బాగా నచ్చావు అని చెప్పి కొన్ని విషయాలు చెప్తా. అలాగే మైకిని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంటే అంటే ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటే తను మైకిని కాపాలని చెప్పి పైకి వెళ్తున్నాడు. మేము తప్పుగా అనుకున్నాం అని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత తగ్గిమిచే గాడు అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు బాజీ అని పడిస్తే అది నా ఇష్టం తగ్గిమిచే అని చెప్పి ఒంటరి కొండలు ఇచ్చి తగ్గిమిచే కానీ అదే మన ఏళ్ళో కానీ కొట్టేసి నువ్వు ఇంటికి ఇదంతా చేస్తావు ఆపే దీనంట అని చెప్తే నేను దేన్ని ఆపను ఇదంతా ఇక్కడ జరుగుతుంది బాగానే ఉంది బాజీ జుట్టు కరుకుని అన్నని పిచ్చ కొట్టుడు కొడతా ఉంటాడు. కలిసి బాజీలో నాకు నచ్చేది ఇదే పెరగకుండా కాపాలని ట్రై చేస్తాను అని చెప్తున్నా అంతే. అప్పుడే ఇక్కడ అతను ఎవరికో ఫోన్ చేసి అసలు నేను చెప్పినట్టు జరుగుతుంది అసలు లేదే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంట, నేను చెప్పాను అలాగే జరగాలి కదా అని చెప్తా ఉంటే అప్పుడే బాజీగాడు అక్కడికి వచ్చేసి తను చంపడం ఉంటే తను అక్కడికి కింద పడిపోయి ఉంటాడు. ఆ కట్టిపోట్లో నుంచి తనకు పాయిజన్ ఉండడం వల్ల బాజీగాడు అలా పడిపోయి ఉంటాడు. దాన్ని చూసి బాజీ పడిపోయాడు అని చెప్పి అనుకుంటా తన దగ్గర నుంచి బ్లడ్ అనేది క్లాట్ అవడం ఉంటుంది. దాని నుంచి బాజీ లేదంటే ఆ కట్టిలో ఆల్రెడీ పాయిజన్ అది ఇంజెక్ట్ చేసి ఉంటాడు. అక్కడ చూస్తుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పాయిజనా నాకేం తెలీదు, జస్ట్ నాకు పొడవు కూడా చెప్పాడు కట్టిలో పాయిజన్ అని చెప్పి తను అంటూ ఉంటాడు. తనకి పిచ్చికేసి ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే అసలు ఇదంతా చేసింది తనే మైకి అని చెప్పి పడేసి అక్కడ మైకి అప్పుడే మనడు లేచి బాజీకి ఏమైంది అని చెప్పి చాలా సీరియస్గా వస్తే మైకి ఆగు అని చెప్పి పడేస్తుంటే బాజీకి ఏమైంది అని చెప్పి చాలా సీరియస్ లుక్లో వస్తూ ఉంటే తగ్గిమిదే నువ్వు నీ మాటలో నిలబెట్టలేకపోయావు అయిపోయాడు వాళ్ళ మాట నా చెట్టు ఓ బాజీ సీరియస్గా ఏంటున్నావు అని చెప్తాను అవుతుంటే పోరా పక్కకి అని చెప్పి ఒకే పట్టుకొట్టేసి ఇక్కడ పడి వేస్తుంటాడు. దాన్ని చూసి అందరూ భయపడిపోయి అంటారు. మైకి ఫుల్ రేజ్ మళ్ళీ వస్తుంది. మైకి నేనేం చేయలేదు అని చెప్తా అప్పుడైతే ఇక్కడ పడిపోయి అంటాడు. అభిరాజీ బాజీకి ఏమైంది అని పడతా కొడతా ఉంటాడు. బాజీ అని చెప్తుంది. అప్పుడే టైం డ్రాగన్ చెప్పిన ఫ్యూచర్లో డ్రాగన్ చెప్పిన బిడ్డ ఒక మాట గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మైకి ఓవర్ కంట్రోల్ అయిపోయాడు. ఇలా ఫైట్ చేస్తానని చెప్పి తను పొడవమని చెప్పి నాకు ఇలా చెప్పాడు. కానీ దాంట్లో పాయిజన్ అనిపిస్తుంది నాకు అసలు తెలియదు చెప్తుంది. నన్ను క్షమించు మీ అన్నని చంపినందుకు అని చెప్తుంది. బాజీ అని చెప్పి కొడతా ఉంటారు. అప్పుడే బాజీ వేసి మైకి ఆగిపో ఏం చేయబాక చెప్తుంటే నువ్వు బాగా చేసావు మైకి. అలాగే మన ఎల్లో గారు హీరో చెప్పి బాజీ నీకేం కాలేదు కదా చెప్తుంటే నాకేం కాలేదు అని చెప్తా నువ్వు
ఓ అంతా ఒప్పుకో, అసలు ఏం చేసిందని చెప్పి మళ్ళీ కడి తీసి మళ్ళీ పడుతూ ఉంటాడు. దాన్ని చూసి నీకు ఇది ఆనందం కదా అని చెప్తుంటే తన అక్కడ పడిపోయి ఉంటారు. బైకి కాడికి ఎవరైనా కడగదు, బాజీ కాడ పడిపోయి ఉంటారు. మన తగ్గి నుంచి కాడ వెళ్ళి బాజీ అసలు ఎందుకు ఇదంట అని చెప్పి అడుగుతా ఉంటే ఆ తర్వాత నువ్వే నువ్వే మైకిని చూసుకోవాలి, మైకీకి ఏదో జరిగిన విషయం అంటా నేను విన్నాను, అందుకే మైకి ఇప్పుడు సమస్యలో ఉన్న విషయం నాకు అర్థమైంది, అప్పుడే కాపాలని పడుకుంటున్నాను, నాకు నువ్వు నాలో నీలో నాకు నేను కనపడుతున్నాను, నా తర్వాత నువ్వే మైకిని చూసుకోవాలని చెప్పి చెప్తూ తన చివరి వాచ్ కూడా మనం మైకిని చూసుకోమని చెబుతూ తను వదిలిపోయి ఉంటాడు. తను చూసి తగ్గిమించగాడు చాలా అంటే చాలా ఓవర్గా బాధపడిపోయి సరే నేను చూస్తాను అని చెప్పి తను ఏడస్తా ఇంకా నన్ను వెళ్ళిపోయినా చేసే అలా బాజీ చనిపోయి ఉంటాడు. ప్లస్ బాజీ చనిపోయిన కోపంలో మన మైకి గారు నన్ను పిచ్చ కొట్టుడు కొడతా ఉంటాడు. తగ్గించే గడికి ఏమంతం కట్టలేదు, అక్కడ ఆగిపోయి ఆడుచుంటాడు. మైకి ఆగిపో, నేను ఏం చేయలేదంటే తగ్గిమిచ్చే మరి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీకు డబ్బులు పడతాయి అని చెప్తుంటే అప్పుడే తగ్గిమిచ్చం కూడా కొట్టేస్తుంటాడు. మళ్ళీ తగ్గిమిచ్చి లేచి ఆపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. మైకి ఆగు అని చెప్పి అనవసరం ఉంటే నీకేంది అసలు అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే తగ్గిమిచ్చగాడు తన కోట్ తీసి కింద పడేస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు టవల్లో పెట్టింది కదని చెప్పి చెప్పాల బైకి మాజీ అదే మన మైకి ఒక పేపర్ దొరుకుంటుంది, పేపర్ పాంప్లెట్ అది ప్రామిస్ చేస్తుంటుంది. అక్కడ చూస్తా ఉంటే ఇది నీకు ఎక్కడ దొరికింది, నీకెక్కడది, ఇది నేను బాజీకి ఇచ్చాను అని చెప్తుంటే తన పాస్ గురించి చెప్తా ఉంటాడు. పాస్లో మన మైకి ఇంకా బాజీ ఇద్దరు చాలా అంటే చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్స్. అలా కూడా తమ్మని సృష్టించినప్పటి నుంచి వాళ్ళందరూ చాలా పవర్ఫుల్గా కొన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. మన మైకి గడికి ఇలాంటి చోట్ల తిరుగుతూ ఉండేది అసలు బుడ్డిగానే ఇంట్రెస్ట్గా ఉండదు. కానీ ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ తన లీడర్ కాబట్టి అట్టలాగా పట్టుకొని వస్తూ ఉంటారు. కొన్ని హైడౌట్స్గా ఒక సెట్ని సెట్ చేసుకున్నాం అనుకుంటే అప్పుడే మనకి ఒక టెంపుల్లో ఎవరు వాడట్లేదని చెప్పి అర్థం చేసుకుని వాళ్ళకి ఆ టెంపుల్ని హైలైట్గా సెట్ చేసుకుని ఉంటాడు. అలాగా ఇక్కడ మన లాస్ట్ టైం చూసిన పెట్టి కూడా ఇక్కడే ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఇదే ఇంకా మన హైడౌట్, ఇంక నుంచి మనం ఇక్కడే ఉండబోతుందని చెప్తుంటే నాకు అర్థమైంది అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తే మైకి గడు ఇంకా అందరూ చెప్తా ఉంటాడు. ప్లస్ ఇంకా ఇదే మన పేరు తెలుసు కదా టమన్ గ్యాంగ్ అని చెప్పి చెప్తా ఉంటే నేను నచ్చలేదా చెప్తుంది. మైకి గారు చెప్పాడంటే బాగానే ఉంటుందిలే అని చెప్పి అందరిని ఒప్పుకొనేసి ఉంటాడు. అలాగా ప్రామిస్ చేసుకున్న దానికి ఒక పేపర్ అనేది వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా మైకి గారు లీడర్ కాబట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతా వాళ్ళకంటూ కొన్ని గుడ్డులుగా కొన్ని పేపర్ ప్రామిస్ అనేవి కొనుక్కుని ఉంటాడు. అలాగా వాళ్ళందరూ టమన్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అలా గిఫ్ట్గా ఇచ్చిన వీటి ఒక విషయం అనేది చెప్తా ఉంటారు. ఇలా ఇచ్చిన నీకు బాజీ ఇచ్చాడంటే నాకు అర్థమైంది, నన్ను క్షమించు, నేను చెల్లిపోయాను అని చెప్పి అడుగుతుంటే తనంతా చూసి వాళ్ళ టీం మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడికి పోలీసులు వస్తానని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసారు కదా, ఈ ఫైట్ అనేది ఇక్కడితో ముగిసిపోయింది, మళ్ళీ వస్తామని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. తనకు చూసి నువ్వు నన్ను కాపాడు అని పనుకుంటా తగ్గిమిచ్చికి థ్యాంక్స్ చెప్పి ఉంటాడు. అలాగా పోలీసులు కూడా లొంగిపోయి ఉంటారు బాజీని చంపడానికి. అలా పోలీసులు మన బాజీని పని చేసుకుంటాడు. అలా కొన్ని రోజుల నుంచి బాజీ చనిపోయిన గ్రేవ్ ముందు మన ఎల్లో కూడా చెప్తా ఉంటారు, బాజీ నువ్వు చేసిన బిడ్డ పని నేను చేస్తాను అని చెప్పి తను పాస్ గురించి చెప్తాను. బాజీ నేను ఎలాగెళ్తా అని చెప్పి స్టార్టింగ్లో తను ఒక బులీగా పిడుకొని నాశనం చేసేస్తా ఉండేవాడు ఎల్లో గొడగాయి. అక్కడికి మన క్లాస్లో కొట్టబెట్టి వచ్చాడు, తను బులీ చేస్తాం పదా అని చెప్తే సరే ఎవడని చూస్తే అది ఎవరు కాదు మన బాజీ, అది మన ప్రైమ్లో కాకుండా చాలా చిన్నప్పుడు కావచ్చు మాట్లాడుతూ ఉంటే కొన్ని దౌర్చారు కదా అలా తను బుల్లీ చేయాలనుకున్న పెట్టి కూడా బాగుంటాడు. అప్పటికే మన ఎల్లో గడ వైపు చాలా మంది ఫైట్ చేయని ట్రై చేస్తుంటే మన ఎల్లో గడ చాలా కష్టపడి అన్న నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ తను ఓడిపోతా ఉంటే నువ్వు ఫైటింగ్ కూడా బాగా చేస్తావు పిల్లడా, బాజీ కూడా వెనక్కి వచ్చి బాగుంది ఫైట్ బాగుంది అని చెప్పి చెప్తా అలా ఒక్కొక్క గుడేస్తా వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని చూసి అప్పుడే బాజీ అసలు రూపంలోకి వచ్చి ఒకటి కొట్టేసి నేను దాచుకోవాలని కనుక్కున్నాను, కానీ మీ అన్నడు నన్ను తిరిగి బయటికి తీసుకొచ్చాడు పిల్లలారా చెప్తుంటే బాజీ గారు చూసి నువ్వు ఎప్పుడైనా నాట పాటు నచ్చు, నువ్వు నాకు బాగా నచ్చావు అని చెప్పి అప్పుడు మన ఎల్లో గారిని తన మెంబర్స్గా ఒక్కడిగా ఎంచుకుని ఉంటాడు. అలాగే ఆఫ్టర్ నా రూల్స్ అనేది తనకి ఎప్పుడు ఫేవరెట్ అని చెప్పి అక్కడ పెట్టేసి బాజీ నా క్షమించి అని చెప్తుంటే అర్థమని చెప్పి తను జైల్లోకి వెళ్ళి అసలు గురించి మొత్తం మాట్లాడతా అసలు ఏంది అసలు ఏమేం జరిగింది బాజీగా అసలు ఏంది అని చెప్పుకుని మాట్లాడతా అలాగే చెప్తా ఉంటాడు. అలాగే నెక్స్ట్ అట్లా బయటికి తీసుకుంటే మనం ఆలోచించాలి అని చెప్పి పీటీ ఒక విషయం చెప్తా ఉంటాడు. దాని తర్వాత ఖచ్చితంగా నువ్వు ఇలా కొన్ని నెలల వరకు బయటికి రాలేవు కాబట్టి జాగ్రత్త అని చెప్తుంటే మైకి కూడా ఇప్పుడు మారాడు అదే పోతా ఉంది. ఇదంతా నీ వల్ల జరిగింది తగ్గిమిచ్చే, మైకి ఆ టైంలో ఓవర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. కానీ నువ్వు కనుక లేకపోయి ఉంటే ఇక్కడ మొత్తం నాశనం అయిపోయింది, మైకి ఓవర్ కంట్రోల్ అయిపోయి అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్తుంటే అది ఫ్యూచర్లో జరిగింది అంటే నేను మార్చాను అంటే ఫ్యూచర్ కూడా మార్చడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పని తగ్గిమిచ్చేవాడు అనుకుంటా ఉంటారు. అలా నడుచుకుంటా వాళ్ళు డ్రాగన్ వాళ్ళు ఎందుకు వచ్చేసిందే అక్కడ మనకి తెలుసు అది కొన్ని కొంప, అది అమ్మాయిలు అందరూ ఉంటారు, తను
అది అక్కడ చూస్తుంది అమ్మాయిలు వచ్చి మన తగ్గి మీద కదా మాట్లాడుతుంది నిజంగా దాన్ని చూసి నాకు ఈ కొంప నాకు నచ్చలేదు అని చెప్పి అనుకుంటా అంటే అప్పుడే డ్రాగన్ గడు వచ్చేసి డ్రాగన్ నాకు ఈ కొంపలో ఇటు బెటర్ డ్రాగన్ అని చెప్పి అడుగుతా ఉంటే నువ్వు ఉండవు ఇక్కడ ఫ్రీగా ఫీల్ అవ్వు డ్రాగన్ అని చెప్పి చెప్తా ఇది మైక్ అది డ్రాగన్ వారి ఇల్లు అని చెప్పి అలాగా కొన్ని విషయాలు చెప్తున్నాడు అంటే ఈ కొంపలో నువ్వు ఉంటున్నావా లేకపోతే ఇది అమ్మాయిల కొంప అని చెప్పి చెప్తా ఉంటాడు అలాగే నీకు దీనికి తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉంటే తర్వాత బయటకు వచ్చేస్తూ ఉంటాడు ప్లస్ ఇలాంటి ఎట్లా కాపాడాలి అసలు పాస్ట్ మారుతాడో లేదా అని చెప్పి చూస్తుంటే అప్పుడు ఈమె కూడా వచ్చేసి మైకి గారిని హక్ చేసుకొని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అది డ్రాగన్ గాడి చంపిపోతాడు ఇంకా మైకి డ్రాగన్ ఫైట్ చేయబడుతుందని చెప్తుంది వెనక నుంచి హినాట కూడా చూసి హినాట ఇక్కడ ఏం చేస్తాను చెప్తుంది అక్కడికి నడితే కూడా వచ్చేసి ఉంటాడు నాకు అతన్ని నేను డిటెక్టివ్గా ఫాలో అవుతాను నాకు నుంచి స్టార్ట్ నుంచి అలా చూస్తా ఉన్నాను చెప్తాను మా తగ్గి నుంచి ఇంకా హినాట మన ఫ్రెండ్ కూడా చూసేసి ఇక్కడ ఏం చేస్తాను వాళ్ళందరూ రైస్ ఉందని చూసి అంటే మైకి ఇంకా డ్రాగన్ ఇంకా ఫైట్ జరగబోతున్నాను అమ్మాయికి నేను ఏం చేయలేను అని చెప్పి అనుకుంటా కూర్చుంది అంటే ఇద్దరు ఐస్ క్రీమ్ తింటా ఉంటారు అక్కడికి డ్రాగన్ గారు ఏం జరగలేదు డ్రాగన్ గడు వచ్చి చెప్తుంది అక్కడికి డ్రాగన్ గడు చాలా కోపంగా వస్తా అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్తుంది తగ్గించి ఇక్కడ ఏం చెప్తే ఐస్ క్రీమ్ బాగా తింటావా నాకు లేదు ఐస్ క్రీమ్ అని చెప్పాడు అనేసాడు కదా ఇక్కడ ఏం జరుగుతుంది ఇక నీమా తెలుసు కదా నా చెల్లి అని చెప్తుంది మైకి నా ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళందరూ దాన్ని గొమ్మ కలిపి పక్కకి వెళ్ళి ఉంటాడు దాని అంతా తడ్డి పెడతాను కొన్ని వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంది నువ్వు నా బాగా చేసే తగ్గించి నేను చెప్తాను అంటే నువ్వు నా మంచి ఫ్రెండ్ అని చెప్పి వెళ్తాడు అలాగా ఈ రోజు అనేది ఎంజాయ్ చేసి ఉంటాడు అలాగే నెక్స్ట్ డే వాళ్ళు బాగా చెప్పేసి ఉండే నెక్స్ట్ డే మొత్తం తగ్గించే కాడికి ఏం అర్థం కావట్లేదు క్లాస్ మొత్తం బోరింగ్గా ఉండేది అక్కడికి మన హినగాడు వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఎట్లా తమిళలో ఒక మెంబర్ కదా అని చెప్పి తనకు డ్రెస్ కొడతా అని చెప్పి తీసుకుని వచ్చేసి అక్కడ అమ్మాయిలు డ్రెస్ కొడిస్తా అలాగే తను పార్టీ మెంబర్గా ఇలా చేస్తానని కూడా చెప్తుంటాడు నేను కొన్ని తర్వాత కొన్ని పాట సంవత్సరాల క్రితం చూశాను తన చేతిలో ఒక డ్రెస్ అని కొడదాం తర్వాత ఇప్పుడే చూస్తాను అంటే నువ్వు చాలా లక్కీస్ట్ పర్సన్వి అని చెప్పి చెప్తా ఉంటాడు తగ్గించి నీకు లెన్స్ అలా ఉంటాయి ఏందని చెప్పి కొన్ని మాట్లాడతా చెప్తుంటాడు అలాగే నైట్ అయిపోయి ఉంటుంది తగ్గించి కొడుతున్న కొట్టు యూనిఫామ్లో మర్చిపోయి వస్తుంటాడు తగ్గించి కొట్టు యూనిఫామ్ బాగా వచ్చింది అని చెప్తా ఉంటే అలాగా మాట్లాడుతుంటే మనం వాళ్ళ చేతులు కలపట్నం అని జరగల వాళ్ళని చూసేసి ఎవరికి అర్థం కాలేదు వాళ్ళ చేతులు కలపడం ఏంది చెప్పి 2005 11th October ఇక్కడ చూస్తుంది మనం మాట్లాడుతూ ఉంటారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అది అనుకుంటూ ఉంటే వాళ్ళందరూ వాళ్ళతో ఫైట్ జరిగి ఇప్పటికి వారం అనేది గడిచిపోయి ఉంటుంది అదే 11 రోజులు అనేది గడిచిపోయి ఉంటుంది ఇంకా అందరూ వాళ్ళతో కలిసిపోవడం వల్ల ఇంకా టామన్ గ్యాంగ్ అనేది మొత్తం చాలా అంటే చాలా ఎక్కువైపోయింది ఎంత చేసిన స్పెచ్గా అని చెప్పి మన తగ్గించి ఇక్కడ అర్థం చేసుకుంటాడు తను జాగ్రత్త అని చెప్పి తను లాస్ట్ వర్డ్స్ చెప్పున్నాడు కానీ ఇక్కడ చూస్తామంటే తగ్గించి మైకి గాడు తను అనౌన్స్మెంట్ చేశాను వల్ల మేము లాస్ట్లో ఒకటి నిర్ణయించుకున్నాం మేము ఇద్దరం కలిసి ఉంటేనే ఇటువంటి జరుగుతుంది లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చెప్తా ఉంటారు అలాగే బాకీ చనిపోయినప్పటి నుంచి నేను కూడా ఉన్నాను అలా వాళ్ళ చేసుకుంటానని చెప్పి మన ఎల్లో గుడికి చెప్పుంటాడు అక్కడ చూస్తుంటే తగ్గించికి ఫస్ట్ డివైన్ పొజిషన్ ఆఫీస్ అనేది ఇచ్చుంటాడు అలాగే పెట్టి కూడా చూస్తామంటే తగ్గించి నువ్వు ఓకేనా లేకపోతే తగ్గించేగాడు ఆ పొజిషన్ ఉన్నపోతే ఇంకేం చేయాలని చెప్పి అర్థం చేసుకుని సరే అని చెప్పి అరుస్తూ ఉంటాడు థ్యాంక్ యూ అని చెప్పి అరుస్తూ ఉంటాడు అలాగే తగ్గించేగాడు మళ్ళీ పాస్ట్గా మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్ళమని చెప్పి హినా కలిసి మళ్ళీ బుక్ స్టోర్లో పని చేస్తాను అంటే నాకేం మాలేదా రేపు అనుకుంటే ఫోన్లో అయితే ఐఫోన్ ఉంటుంది అలా మొత్తం బ్రాండ్ సెట్ చేసుకుని ఉంటే మన ఫ్రెండ్స్ మన తగ్గించేగాడి పాస్ట్ ఫ్రెండ్ వచ్చేసింది బాస్ మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకున్నాం బాస్ నాకు అర్థం చెప్పి అనుకుంటా ఉంటే తగ్గించేగాడు ఏదో సంథింగ్ మీటింగ్లోకి వెళ్తుంటాడు తక్కించి గారు ఫోన్ నెంబర్స్లో బాస్ మెంబర్స్ అన్నీ ఉంటాయి పెట్టి కూడా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అరస్తూ ఉంటాడు అలా తక్కించి గారిని ఒక కింగ్ లాగా చూస్తూ ఉంటాడు కడుతుంది అప్పుడు అర్థం అవుతుంది వాడు ఎవడో కడతాను చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్పి తక్కించికి కడుతుంది అంటే తక్కించి గారు ఇల్లు అని చెప్పి అక్కడ చూస్తే తక్కించి గారికి వర్కర్స్ అని చెప్పి అన్నం చూస్తుంటే కడుతుంది శిశువు కూడా అక్కడ ఉంటాడు అదే మన ఎల్లగలిగాడు దగ్గర రంగు మార్చేస్తుంటాడు దాని అసలు ఏంద్రీ దాంట్లో అని చెప్తుంటే నైట్ ఇంకా మీటింగ్ జరుగుతుంటుంది తామర గ్యాంగ్స్లో పెట్టి ఒకటికి అక్కడ చూస్తుంటే మెయిన్ హెడ్స్ అంటారు అక్కడ ఉంటాడు అలా అందరూ మాట్లాడుతుంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి అసలు ఏంది ప్లాన్స్ అని చెప్పి కొన్ని అనుకుంటూ ఉంటాడు అలాగా మనం తమన్ గురించి ఇలా మాట్లాడకుండా తమని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి కొన్ని గురించి మాట్లాడుకుంటా ఇదంటే మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్తుంటే అప్పుడే మనం చేసి తమన్కి లీడర్గా మాట్లాడుతూ ఉంటారు తక్మించి గడికి అంతం కావట్లేదు అక్కడ చూస్తే తక్మించి గడితో పర్సనల్గా మాట్లాడతావు తక్మించి నువ్వు ఇలా మంచి పనులు చేస్తావు నాకు అర్థమైంది నువ్వు ఆ హీరోవి అని కొన్ని చెప్తా ఏవేవో కొన్ని చెప్తా ఉంటాడు తక్మించి గాడు నువ్వు ఇంకా గుర్తుపట్టలేదా ఆ టైంలో నువ్వు కొట్టింటే అబ్బా నాకు ఇంకా గుర్తుంది అసలు నువ్వు నా ప్లాన్ని మొత్తం నాశనం చేసావు అని చెప్తా థ్యాంక్ యూ తగ్మించే నువ్వు నాకు ఒక గ్రేటెస్ట్ హీరోవి ఈ వైన్ తాగు అని చెప్తుంటే వాళ్ళందరూ మాట్లాడతా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటారు తమ్ముడి గురించి అలాగే వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ చూసి తన బిగ్గెస్ట్ లెవెల్ని చేస్తుంటారు తగ్గిమిచే నువ్వు నాకు చాలా అంటే చాలా అర్థంగా ఉన్నావు అని చెప్పి తను తగ్గిమించే వైన్లో పాయసం కలిపేసి పని పెట్టేస్తుంటాడు అదే స్లీపింగ్ నెగేజ్ తగ్గిమించే నువ్వు చాలా అంటే చాలా మంచోడివి లాస్ట్ వరకు అక్కడే ఉన్నావు ప్లస్ ఈ పక్కన ఉన్న ఈడు కూడా ఇతను కూడా నీకు చాలా బాగా తగ్గించి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడబాక అని చెప్తుంటే అటంటావు అదే చంపేస్తా అని చెప్పి తన కాళ్ళలో కూడా షూట్ చేసేసి ఉంటాడు అక్కడ తను చంపాలని చెప్పి తన ట్రిగర్ కూడా నొక్కేస్తుంటాడు అలాగా
తను ఆలోచిస్తా తమ్మునికి ఏం జరిగింది అసలు ఇదంతా ఏంది అని చెప్పి ఆలోచిస్తే తగ్గిమిచ్చే నువ్వు మాడస్తావు అని చెప్పి చంపేస్తుంటే అసలు ఏం చేస్తుంది తగ్గిమిచ్చే లాస్ట్ ఫైనల్ నా హీరోకి చెప్తున్నా బాయ్ బాయ్ అని చెప్పి అలా షూట్ చేసేసి ఉంటాడు. అలాగా గన్ షాట్ ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇలాగా మనకి సీజన్ 1 అనేది కూడా ఎండ్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే నా ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ, గుడ్ బాయ్.